సో మాన్యువల్ చదవాల్సిన టైం వచ్చింది. కంపల్సరీ. మాన్యువల్ ఇంతవరకు చదివే అలవాట్లు లేవు మాన్యువల్ మనకి. చదవాలి. అండ్ ఆల్సో మన కమ్యూనిటీ ఉంది. కార్మామ కమ్యూనిటీలో కూడా ఇలాంటి క్వెషన్స్ ఉంటే అడగొచ్చు. మీరు హ్మ్. కమ్యూనిటీలో కూడా ఉన్నారు. హ్మ్. సో, ఏమవుతుందంటే మీరు కంటిన్యూయస్‌గా 20-80 మనకు రూల్ అనేది వాడుతున్నారు. మోస్ట్ ఆఫ్ ది టైమ్ అన్ని కార్స్‌లో. 100% పెట్టకుండా. పెట్టకుండా 20-80 రెగ్యులర్ యూజేజ్‌కి వాడుతున్నారు. హ్మ్. కాపోతే ఎల్ఎఫ్‌పిలో ఏంటి అంటే మాన్యువల్‌లో టాటా వాడు సజెస్ట్ చేసేది. అంటే కానీ ఐడ్లింగ్ వీల్ లాగా. రొటేట్ మాత్రం మనము టో చేస్తున్నప్పుడు చేయొద్దు. టో చేస్తున్నప్పుడా? ఈవీ వెహికల్స్ టో చేయొద్దు. టో ఎప్పుడైనా సరే చేయకూడదు అంటారు కదా! ఆ! ఆ! హ్మ్. ఎందుకంటే బ్యాటరీ అనేది ఆఫ్‌లో ఉంటుంది. అతను హ్మ్. పంచి ఇవి తీసుకున్నాడు. సో, ఓకే. తీసుకొని ఏమైందంటే ఆహ్, వాడుతున్న దగ్గర నుంచి ఫస్ట్ నుంచి ఫాస్ట్ ఛార్జింగ్ పనిచేయట్లేదంట. కవర్ చేస్తాడు. ప్లస్ అది కూడా ఏంటంటే అండి, ఇప్పుడు మామూలుగా వేరే గ్రూప్‌లలో వేరే తెలిసిన వాళ్ళ నుంచి తెలిసిందేందంటే, బ్యాటరీ ప్యాక్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఓన్లీ షెల్ చేంజ్ చేయడానికే హ్మ్. మినిమమ్ 45 డేస్ మీరు సర్వీస్ సెంటర్‌లో వదిలేయాలి కార్. సో, ఏ సందర్భాల్లో బ్యాటరీ వారంటీ వాయిడ్ అవుతుంది? ఇదేమన్నా స్టడీ చేశారా? చేశానండి. మేజర్‌గా మరి ఇంకొకటండి లైక్ మీకు బ్యాటరీ మీద ఏమైనా భయాలేం లేవా? అంటే మీరు దిగినప్పుడు చాలామంది అరే హ్మ్. బ్యాటరీ ప్రాబ్లమ్ అయితే ఏంటి పరిస్థితి? సో, మీరు ఇంతవరకు ఏమన్నా ఒక లాంగ్ ట్రిప్ ఏమన్నా వెళ్లారా? ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలాగుంది? తర్వాత మేము 400 కిలోమీటర్స్ ఒకటి చేశామండి. మన హ్మ్. బెంగుళూరు హైవేలో. హ్మ్. హ్మ్. సో, కాపోతే ఏందంటే మీరు బ్యాటరీ ప్యాక్ అనేది 100% చార్జ్ చేసి ఐడియల్‌గా ఉంచొద్దు. అదొకటే. 100% చార్జ్ చేసి చేసి ఆహ్, ఉంచొద్దు. ఉంచొద్దు. హ్మ్. ఏమవుతదని అరౌండ్ దాని 8 ఓకే జస్ట్ అండి. లైక్ సో, 8 ఇక్కడ బ్యాటరీ. మీరు ఇప్పుడు 6 మంత్స్ అయిపోయింది గదా! కానీ 6 అవును. మంత్స్‌లో మీరు తిరిగిన డిస్టెన్స్ చూస్తే ఓన్లీ 3000 కిలోమీటర్స్ ఉంది. అవును. ఏంటి రీజన్ అంత తక్కువ తిరిగారు? ఎలక్ట్రిక్ కార్ ఆహ్, అంటే రీజన్ తిరగడానికి కదా ఏంటంటే తీసుకుంటాం. అవునండి. యాక్చువల్లీ ఏమైందంటే ఇప్పుడు ఇంకోటండి మనకి ఎక్కువ మంది అడిగే క్వెషన్‌లో టాటా వాళ్ళది ఒకటి సర్విస్ అనేది కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటది. సో, అదుంది. ఎలక్ట్రిక్ కార్స్ ఎలక్ట్రిక్ కార్స్ మీరు ఎలక్ట్రిక్ కార్‌తో డీల్ చేస్తున్నారు. సో, హ్మ్. వీళ్ళ దగ్గర ఏమన్నా కొంచెం బెటర్ ఉందా రెస్పాన్స్? లైక్ ఏమాత్రం మీరు చూసి ఇంతవరకు హాయ్ అండి. ఈరోజు మనతో ఉన్నది శ్రవణ్ గారు. సో, శ్రవణ్ గారు టాటా కర్వ్ ఈవీ తీసుకున్నారు. తీసుకొని 6 మంత్స్ అయ్యింది. సో, ఆ 6 మంత్స్‌లో తనకి ఉన్న ఎక్స్‌పీరియన్స్ కర్వ్ ఈవీ వాడడంలో. అసలు కర్వ్ ఈవీ ఎందుకు కొన్నారు? అసలు ముందు పెట్రోల్ కారు, డీజిల్ కారు అనుకోని దాని తర్వాత మళ్ళీ కర్వ్ వైపు వచ్చారు. లైక్ ఈవీ కార్ వైపు వచ్చారు. అండ్ దాంతో పాటు ఆహ్, ఈ కర్వ్ అండ్ నెక్సాన్ ఈవీతో కంపారిజన్ లైక్ కర్వ్ ఎందుకు కర్వ్‌నే చూజ్ చేసుకున్నారు? తర్వాత ఈ ఓవరాల్‌గా ఈవీ ఎక్స్‌పీరియన్స్ తర్వాత రేంజ్ విషయంలో మనం బెటర్ రేంజ్ రావాలంటే ఏం చేయొచ్చు? ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం శ్రవణ్ గారితో మాట్లాడదాము. హాయ్ శ్రవణ్ గారు. వెల్కమ్ టు ద కార్మామ పాడ్‌కాస్ట్ అండి. హాయ్ అండి. హాయ్ గౌతమ్ గారు. థాంక్ యాహ్! యూ ఫర్ టేకింగ్ మీ ది కాల్. యాహ్! సో, శ్రవణ్ గారు మీరు లైక్ అసలు బయింగ్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? మీరు కార్ కొనాలనుకున్నప్పుడు స్టార్టింగ్ అసలు ఈవీ కార్ మీ మైండ్‌లో ఉన్నదా? లేదండి. యాక్చువల్‌గా నేను కార్ ప్లాన్ చేసింది 2024లో డిసెంబర్‌లో ప్లాన్ చేశాను. హ్మ్. కానీ అది ప్రొలాంగ్ అవుతూ సెర్చ్ చేస్తూ ఏ కార్ అనేసి తీసుకోవాలి. పెట్రోలా, ఆటోమేటికా, మాన్యువలా అనేసి అనుకున్నాను. సియెరా కూడా చూసాను. హ్మ్. లేటెస్ట్ 25లో చూసాను. మోస్ట్‌లీ ఇంగ సిటీ డ్రైవింగ్‌కి ఈజీగా ఉంటుందనేసి ఆటోమేటిక్‌గా అనుకున్నాము. ఓకే. తర్వాత ఆటోమేటిక్ వచ్చిన తర్వాత మళ్ళీ పెట్రోలా, ఈవీనా అనేసి ఒక ఆప్షన్ వచ్చేసింది. ఆటోమేటిక్ అనేసరికి అప్పుడు ఈవీ కంపారిజన్‌లోకొచ్చింది. ఈవీ కంపారిజన్‌లోకొచ్చేసింది. హ్మ్. ఆహ్, సో, అలా కంపేర్ చేస్తూ ఉంటే మనకి 25 డిసెంబర్‌లో మనకి ఈవీ ఆఫర్స్ వచ్చాయి బాగా. ఓకే. హ్మ్. టాటాలో గాని, లేకపోతే అదర్ వెంచర్‌లో గాని ఆఫర్స్ వచ్చాయి. హ్మ్. సో, అలా కంపేర్ చేసుకున్నప్పుడు సరే ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చార్జెస్ మనం 18% పెట్టేసరికి, అదే హ్మ్. 18% రిజిస్ట్రేషన్ అమౌంట్ మనం ఎలక్ట్రిక్ కార్‌కు మనం కన్వర్ట్ చేసుకుంటే మనకి ఎలక్ట్రిక్ తీసుకోవచ్చు. అవును. అవును. హ్మ్. సో, ప్లస్ రోడ్ టాక్స్ లేదు. అవును. జీఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు రిబేట్ వస్తుంది. అదే. ఇందులో మనకి ఉన్నాయి ఆప్షన్స్ చాలా తక్కువగా ఉండే. హ్మ్. అంటే బీవైడీ కొత్త కంపెనీ. అంత రిలయబుల్ అనేది చూసుకోలేదు. విన్‌ఫాస్ట్ కూడా లుక్స్ ఓకే కానీ ఫీచర్స్ అంతగా నచ్చలేదు విన్‌ఫాస్ట్‌లో. విన్‌ఫాస్ట్. సో, హ్మ్. మహేంద్రాకి చూస్తేనేమో అది ఔట్ ఆఫ్ బడ్జెట్‌లో ఉంది. 20 ప్లస్ బడ్జెట్‌లో ఉంది. అవును. మెజారిటీ కార్స్ అన్నీ పెద్దవే ఉన్నాయి. హ్మ్. పెద్ద కారున్నాయి. మా ఐసీ నా బడ్జెట్ 15లో ఉండే. హ్మ్. సో, ఇంగ జీఎస్టీ, టాక్స్ ఇవన్నీ కలుపుకుంటే మొత్తం అరౌండ్ 18 వరకొస్తుంది ఐసీ. ఓకే. హ్మ్. హ్మ్. సో, అదే 18లో నేను చూసుకుంటే ఇప్పుడు కర్వ్ ఆఫర్‌కొచ్చేసరికి నాది 21ది 3,00,000 బెనిఫిట్ తోటి 18కే వచ్చేసింది నాకు. అవును. కర్వ్ 3,00,000 వరకు అకంప్లిష్డ్ ప్లేసెస్. డిస్కౌంట్. అవునవును. హ్మ్. అకంప్లిష్డ్ ప్లేసు. సో, ఇంగది సరే అని సేమ్ బడ్జెట్‌లో మనకు విన్స్‌డర్ గూడా ఉంది. హ్మ్. సో, నేను విన్స్‌డరు చేసిన నెక్స్ట్ డే 2 ఆహ్, సైమల్టేనియస్‌గా నేను డ్రైవ్ చేశాననమాట. సేమ్ ఓకే. డే. హ్మ్. విన్స్‌డర్ ప్లస్ ఇది మా కర్వ్.
ఇవి. ఎంజీ నేను విన్సర్ చేసినప్పుడు ఇది. వింజర్ చాలా స్పేసియస్‌గా మంచిగా అనిపించింది. కాకపోతే అది బాడీ రోలింగ్ ఎక్కువగా ఉంది దాంట్లో. అవునవును. డ్రైవింగ్ డైనమిక్స్ కొంచెం ఆ! అది. రోలింగ్ ఎక్కువ ఉంది. దాంతో కంపేర్ చేసుకుంటే కర్వ్‌లో చాలా బెటర్ అనిపించింది నాకు డ్రైవింగ్ ఫీలింగ్ అనేది. హ్మ్. హ్మ్. ప్లస్ పవర్ అనేది కూడా ఒక మంచిగా అనిపించింది కర్వ్‌లో. హ్మ్. సో, చాలామంది ఇగ రీసెర్చ్ చేసినప్పుడు ఏంటి అంటే, కర్వ్‌లో మేజర్‌గా డిసప్పాయింట్ పాయింట్ వచ్చేసి బ్యాక్ సీటే హెడ్ రెస్ట్ అనేది. హ్మ్. హ్మ్. సో, అది కూడా మనకి 2026 మోడల్స్‌లో బ్యాక్ సీట్ కొంచెము రీమోడిఫై చేశాడన్నమాట. అంటే బ్యాక్ సీట్‌లో ఏ ప్రాబ్లమ్ ఉందని రిపోర్ట్ చేసేవాళ్ళు? లైక్ అంటే నేను 25 మోడల్ కర్వ్ చూసాను ఇవి. హ్మ్. ప్లస్ హ్మ్. 26 2 చూసానన్నమాట. హ్మ్. సో, యాక్చువల్‌గా నేను 24 మోడల్ చూసి 25 మోడల్ చూసి నేను వద్దనుకున్నాను. హ్మ్. ఎందుకంటే బ్యాక్ సైడ్ నేను కూర్చుంటే నాకు హెడ్ తగులుతుంది పైన రూఫ్. ఓకే. ఓకే. హైట్ ప్రాబ్లమ్. ఆ సన్ రూఫ్ వచ్చేసింది గదా! ఆ సన్ రూఫ్ కొంచెం కిందకి డౌన్‌కొస్తది. ఒక 1 ఇంచ్ అలా కిందకొస్తుందన్నమాట. అవునవునవును. సో, ఇట్లా ముందుకి, వెనక్కి జరిగినప్పుడు తగులుతుందది పైన నాకు. ఆ! 25 మోడల్‌లో. మీ హైట్ ఎంతండి? నాది 5'10". 5'10" మీకు తగులుతుంది. ఓకే. తగులుతుంది. సో, ఇంకా వద్దనుకోని నెక్సాన్‌కెళ్దాం అనేసి అనుకున్నాము. ఆహా! కంపేర్డ్ టు నెక్సాన్ మీ వైపు వచ్చేసారు. ఓకే. నెక్సాన్ వైపు వచ్చేసాం అదనుకోని. తర్వాత ఇంగా వాళ్ళ సర్వీస్ సెంటర్ వాళ్ళతోటి, కస్టమర్ కేర్ వాళ్ళతోటి మాట్లాడుతూ, డీలర్‌షిప్ వాళ్ళతోటి మాట్లాడుతూ ఉంటే, లేదు సార్ 26 మోడల్ వచ్చేస్తుంది. దాంట్లో మోడిఫికేషన్ అవుతుంది. ఒకసారి చూడండి. ఒక 1 వీక్‌లో మేము డెమో కార్ తెప్పిస్తాము చూడండి అని అన్నారనమాట. హ్మ్. హ్మ్. సో, చూస్తే ఏం చేశాడంటే కుషనింగ్ తగ్గించాడు సీట్‌లో. ఆ! ఓకే. ఆ కుషనింగ్ తగ్గిచ్చేసి దీనికేం చేశారంటే వెంటిలేటెడ్‌గా వచ్చేటట్టు పెట్టాడనమాట. ఎయిర్ ఫ్లో వచ్చేటట్టు సీట్. ఆహాహా! ఓకే. ఏమో ఇది ఏ వేరియంట్ అండి? వెంటిలేటెడ్ సీట్ కాదు. హ్మ్. కాకపోతే ఎయిర్ ఫ్లో అనేది అవుతది త్రూ సీట్. ఓకే. అంటే వేరియంట్స్ ఏ వేరియంట్ నుంచి అలా ఇస్తున్నాడు మనకి? బేస్ వేరియంట్ నుంచే. ఆహా! బేస్ వేరియంట్ నుంచి అది ఆ! దాన్ని మేకప్ దాన్ని 26 ఆ మోడల్స్ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ అన్నిట్లలో ప్రాబ్లమ్‌ని రెక్టిఫై చేశాడనమాట. ఓకే. 26 నైస్. మోడల్స్‌లో. ఆ! సో, ఆ కుషన్ వల్ల మనకి ఒకొక్క 1 ½ ఇంచ్ హైట్ అనేది తగ్గింది. ఓకే. హ్మ్. సో, ఇప్పుడు ఓకే. కంఫర్టబుల్ కూర్చోవడానికి వెనక. ఓకే. ఓకే. ఎస్పెషల్లీ ఇంకోటేంటంటే, సాధారణంగా బ్యాక్ సీట్‌లో ఉండేది ఎక్కువ మటుకు లేడీస్ కూర్చుంటారు. అవును. అండ్ మన దగ్గర టిపికల్‌గా లేడీస్ అనేవాళ్ళు 5, 6 అంటే అవును. అంతకన్నా ఎక్కువ వాళ్ళకి ఉండేవాళ్ళు చాలా కంఫర్టబుల్‌గానే తక్కువ. ఉంటది. ఆ! హ్మ్. అంతకన్నా ఎక్కువ ఉండేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఉండొచ్చు కానీ హ్మ్. చాలా తక్కువ ఉంటారు కాబట్టి జనరల్‌గా అవును. ఇష్యూ రాకూడదు. హ్మ్. మా ఇంట్లో ఫ్యామిలీస్ కూడా లేకపోతే మా ఇన్‌లాస్ గాని, మా పేరెంట్స్ గాని బ్యాక్ సీట్ కంఫర్టబుల్ ఓకే. హ్మ్. ఇగ హ్మ్. ఫ్రంట్ సీట్ మనకి ఎలాగో డ్రైవింగ్‌లోనే ఉంటాం కాబట్టి హ్మ్. మనకేం ప్రాబ్లమ్ లేదు. హ్మ్. సో, ఇక్కడ ఇంకొకటండి కొంతమంది ఏం రిపోర్ట్ చేశారంటే, మనకి కర్వ్ బ్యాక్ సీట్ బాగా క్లోజ్‌గా అనిపిస్తుందని. కొందరికి ఏంటంటే హ్మ్. క్లోజ్‌గా ఉంటే ఫీలింగ్ ఉంటది. అద్దాలు చిన్నవున్నా ఒక అవును. రకమైన క్లాస్ట్రోఫోబిక్ ఉంటది. అందరికీ ఉండకపోవచ్చు అది. సో, అవునవును. అది మీరు గాని ఫ్యామిలీ మెంబర్స్ గాని ఏమైనా అనిపించిందా అలాగా? లేదండి. ఏందంటే ఇది కూపే డిజైన్ కాబట్టి అది స్లోప్ ఉంటుంది గదా! ఉంటుంది. అవును. మీకు నార్మల్ ఐసీ కార్‌లో చూస్తే అది బాక్స్ టైప్‌లో ఉండేసరికి ఎనక నీకు ఫ్రీ స్పేస్ కనిపిస్తుంది ఆ! మనకి. ఇది కొంచెం ఇది నొక్కినట్టు స్లోప్ ఉంటది. ఉండేసరికి ఎనక స్పేస్ అనిపించదు. హ్మ్. కానీ అలా నెక్సాన్‌తో కంపేర్ చేస్తే బూట్ స్పేస్ ఎక్కువున్నా గూడా హ్మ్. అది స్లోప్ వచ్చేసరికి కంజెస్టెడ్‌గా అనిపిస్తుందన్నమాట. కొంత స్పేస్ నొక్కేసినట్టు ఉంటది. అవును. ఆ అవును. మోడలే అంత. హ్మ్. హ్మ్. హైట్‌లో నుంచి అనిపిస్తుంది గానీ, విడ్త్‌లో అయితే మనకి లెంగ్త్‌లో గాని మనకి డిఫరెన్స్ ఏముండదు. సో, నెక్సాన్ ఈవీతో పోల్చుకుంటే మీరు ప్రైస్ వైస్ చూసుకుంటే మీకు హ్మ్. లైక్ అంటే మీకు బెటర్‌గా వచ్చినట్టు అనిపించిందా? బెటర్ వాల్యూ అనిపించిందా? అంటే కంపేర్ టు ఇది అంటే 25 నెక్సాన్‌కి ఇది కర్వ్ 26 కర్వ్‌కి చూస్తే ఫీచర్స్‌లో గాని కొంచెం బెటరే అండి ఇది కర్వ్‌లో. హ్మ్. ఓకే. ఇప్పుడు 26లో వచ్చేసరికి మళ్ళీ కొన్ని ఫీచర్స్ యాడ్ చేసి, మళ్ళీ కొన్ని వెర్షన్స్ ఆహ్, రిలీజ్ చేశాడు గదా! అవును. అవును. సో, హ్మ్. ఇప్పుడు కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాల్యూ ఫర్ మనీ అంటే నెక్సాన్ అని చెప్పొచ్చేమో మళ్ళీ ఇన్‌కేస్. నెక్సానోడు కొంచెం కరెక్ట్ చేశాడు. హ్మ్. ఆ! హ్మ్. సో, ఇప్పుడు కంపేర్ చేసుకుంటే నెక్సాన్ బెటర్ అనిపించొచ్చు కర్వ్ కంటే. హ్మ్. అంటే ఫీచర్స్ ఎవరి రిక్వైర్మెంట్‌ని బట్టి. నా రిక్వైర్మెంట్‌లో మినిమమ్ 360 కెమెరా ఉండే. హ్మ్. ఆహ్, ఇది మన ఆటోమేటిక్ హ్మ్. కంపల్సరీ ఉండే మనకి. హుహుహు. సో, 360 డిగ్రీ 360 కెమెరా ఉంది ఆటోమేటిక్. అంటే ఆల్మోస్ట్ మిగతా ఫీచర్స్ అన్నీ కూడా దొరుకుతాయి మీకు. లైక్ హ్మ్. అవును. ఇప్పుడు రేర్ ఏసీ వెంట్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అని, ఆ! రేర్ డిఫాగర్, రేర్ వైపర్ వాషర్ ఇవన్నీ హ్మ్. ఇచ్చే ఉంటాడు. ఆటో హెడ్ ల్యాంప్స్, ఫాగ్ లైట్స్ ఆ! ఇవన్నీ ఆటోమేటిక్‌గా ఇంకా వచ్చేసాయి. ఆల్మోస్ట్ ఫీచర్ లోడెడ్ అన్నీ. ఇంకా టాప్ ఎండ్‌లో ఇంకా దీనికి డిఫరెన్స్ ఏందంటే వెహికల్ టు వెహికల్ లోడ్, వెహికల్ టు వెహికల్ టు వెహికల్ ఛార్జింగ్ వెహికల్ టు కెపాసిటీ. వెహికల్ ఛార్జింగ్ అడాస్. అడాస్ హ్మ్. ఎలాగో మనకెలాగో వర్కౌట్ అవ్వదు. మనకు అవసరం మన ఇండియన్ లేదులెండి. కంఫర్ట్‌కి. అవునవును. సో, వెహికల్ టు వెహికల్ మనకి అంతగా అవసరం పడకపోవచ్చనేసి నేను ఇంకా సెకండ్ టాప్ ఎండ్‌కెళ్ళి ఫైనలైజ్ అయ్యాననమాట. నెక్సాన్ యాక్చువల్‌గా ఎంపవర్డ్ నెక్సాన్‌లో రేంజ్ కూడా తక్కువొస్తుంది కదా! ఇప్పుడు దీనిలో ఎంత కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఇచ్చాడు మనకి కర్వ్‌లో? ఇది యాక్చువల్‌గా 55 కిలో వాట్స్. ఆ! కానీ ప్రతి ఈవీలో ఏందంటే రిజర్వ్ అనేది పెట్టుకుంటారనమాట.
అవును. ఎమర్జెన్సీ కేసెస్‌కి. సో, హ్మ్. ఇది ఇందులో ఒక 2-3 కిలోవాట్స్ ఏమో ఉన్నట్టుంది. సో, యాక్చువల్‌గా రేంజ్ యూజబుల్ అయితే మాత్రం 53, అంటే మీ రియల్ 53 వరల్డ్ కిలోవాట్స్. రేంజ్ ఎంత మీరు చూసారా? టెస్ట్ చేసినప్పుడు తెలిసింది ఎంతొస్తుందనేది? చూసానండి. రియల్ వరల్డ్ రేంజ్‌లో మనకొచ్చేసి అంటే మన సమ్మర్‌లో రేంజ్ కొంచెం తగ్గుతుంది ఆబ్వియస్‌గా హ్మ్. హీట్ వల్ల. సో, అక్కడ నాకు 390 వరకొచ్చింది. 390 ఓకే. లైక్ సిటీలోనండి అంటే లేకపోతే స్టార్ట్ బయట? బిగినర్ గాబట్టి నేను. ఫస్ట్ వెహికల్ నాది. అవునవునవును. సో, బిగినర్ కాబట్టి అది ఎలా వాడాలి అనేది కొంచెం రీసెర్చ్ చేసుకుంటూ ఉంటే స్టార్టింగ్ నాకు 390 వరకొచ్చింది సమ్మర్‌లో. ఓకే. సో, మొన్న రీసెంట్‌గా ఒక ట్రిప్ వెళ్ళినప్పుడు ఆల్‌మోస్ట్ 1410 వరకు వస్తుంది. ఓకే. 390 డీసెంట్ రేంజేలెండి. ఎందుకంటే ఆ! లైక్ నెక్సాన్‌లో మీకు ఆ రేంజ్ రాదు. ఆహ్, హ్మ్. నెక్సాన్‌లో అసలు ఆడు మాక్సిమం వచ్చేది 350కి వెళ్ళొచ్చేమో. 350కి వెళ్ళడం అనేది గ్రేట్ అవును. అది ఎవరికైనా వస్తే. 45 కిలోవాట్స్ కాబట్టి హ్మ్. అంత రేంజ్ కూడా మనము వాడలేము. వాళ్ళేం అవును. అవును. హ్మ్. కొంచెం ఆ నెక్సాన్‌కి, కుషనుంచుకోవాలి. కర్వ్‌కి మేబీ ఒక 60-90కి రేంజ్ డిఫరెన్స్ రావచ్చు. అంటే హ్మ్. డ్రైవింగ్ బిహేవియర్ బట్టి. హ్మ్. సో, ఆ 60, 90లో మనం ఏందంటే మనం హోమ్ రీచ్ అవ్వచ్చు. అవునవును. అదే ఆ నియర్ బై వేరియేషనే ఉంటే ఆ 60, 90 రేంజ్‌లో మనం హోమ్ రీచ్ అయిపోవచ్చు. కరెక్టే గదా! మధ్యలో ఇంకో ఆగాల్సిన అవసరం స్టాప్ లేకపోయినా ఆగిపోతుంది ఉంటది. మనకి. హ్మ్. ఆ రేంజ్ యాంగ్జైటీ తోటి ఇంకో స్టాప్ అనేది మనకు తగ్గిపోతుంది. సో, అది కూడా ఒకటి రీజన్ బిగ్గర్ బ్యాటరీ ప్యాక్‌కి వెళ్ళడానికి. లేదు ఈవీస్‌లో రేంజ్ అనేది ఇంపార్టెంట్ యాస్పెక్ట్. డెఫినైట్‌లీ అవును. అంటే మీకు ఒక 1,00,000 ఎక్స్‌ట్రా పడినా సరే, ఆ 1,00,000, 1,50,000 పెట్టి హ్మ్. ఎక్కువ ఫీచర్స్ కొనుక్కునే బదులు ఎక్కువ రేంజ్ కొనుక్కోవడం బెటర్. రేంజ్ కొనుక్కోవచ్చు. అవును. విజిటర్‌లో కూడా అంతే అది మళ్ళీ ఎక్స్‌ట్రా హ్మ్. ప్రో అనేది తీసుకొచ్చాడు వాడు. ఎక్స్‌ట్రా రేంజ్ పెట్టేసి. స్టార్టింగ్‌లో అవును. 49 కిలోవాట్స్ ఏమో ఉండే. తర్వాత అది ఎక్స్‌ట్రా రేంజ్ పెట్టేసి ప్రో తీసుకొచ్చాడు. విండ్సర్ మీకు టైట్ ఉండేనా? విండ్సర్‌కి నెక్సాన్ విండ్సర్‌కి కర్వ్‌కి మధ్య సెలెక్ట్ చేసుకున్నప్పుడు? స్పేస్ వైస్‌గా మిన్స్టరే అండి. స్పేస్ వైస్‌గా మిన్స్టరే. హ్మ్. మోర్ ఎక్స్‌పెక్ట్ ఏందంటే ఇంకా ఇది టాటా మన రిలయబుల్ బ్రాండ్. హ్మ్. ప్లస్ టాటా వాడు ఏందంటే C75 మెజర్‌మెంట్ అనేసి ఇంటర్నల్ టెస్టింగ్ అన్నమాట. అవును. రియల్ వరల్డ్ రేంజ్ గురించి చెప్తున్నారు. రియల్ వరల్డ్ రేంజ్ రిలీజ్ చేశాడు. సో, దాని మీద ఒక కాన్ఫిడెన్స్, హ్మ్. సేఫ్టీ, బిల్డ్ క్వాలిటీ. హ్మ్. సో, ఇవి అది కంపేర్ పాయింట్. చేసుకుంటే టాటాకే మనకి. అందులో టాటా ఇప్పుడు ఇండియాలో ఎలక్ట్రిక్ కార్స్ చేస్తూ వాళ్ళు ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అయిపోయింది. అవును. చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్. అవునవునవును. సో, నిన్నే మన నెక్సాన్ మీద కూడా నెక్సాన్ రిలీజ్ చేశారు. ఎప్పటినుంచో ఉంది అవన్నీ. ఉంది. ఉంది. సో, ఉంది. ఇది కూడా కరెక్ట్. కరువులో కూడా ఏంటంటే చాలా మంది ఇంకో పాయింట్ ఏమన్నారంటే రీసెర్చ్ చేసినప్పుడు కరువు అంతగా క్లిక్ అవ్వలేదు. అది డిస్కంటిన్యూ అవ్వచ్చు అనేసి కూడా అన్నారన్నమాట. అవును. అది కొంచెం టాక్స్ వచ్చినాయి. అవును. హ్మ్. హ్మ్. కాపోతే ఏందంటే ఇప్పుడు మళ్ళీ కొత్త వెర్షన్స్ తీసుకొచ్చారు. ప్లస్ ఇంకా ఇంకో పార్ట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పార్ట్స్ షేర్డ్ విత్ నెక్సాన్ కర్వ్‌లో. అవునండి. ఆల్మోస్ట్ అవును. అవును. ఆల్‌మోస్ట్ చాలా వరకు పార్ట్స్ మనకు నెక్సాన్‌లో ఉన్నవే. కాబట్టి ఇప్పుడు ఏ ప్రాబ్లమ్ వచ్చినా నెక్సాన్ పార్ట్స్ తీసుకోవడమే మనము. అవునవునవును. సో, అది డిస్కంటిన్యూ అయినా కూడా ఫర్దర్‌గా అంతగా ఇష్యూ నేనేం ప్రాబ్లమ్ చూడలేదు. ఉండదు. అవును. అవును. కరెక్ట్. ప్రాబ్లమ్ ఉండదు. ఇప్పుడు ఇంకోటండి మనకి ఎక్కువ మంది అడిగే క్వెషన్‌లో టాటా వాళ్ళది ఒకటి సర్విస్ అనేది కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటది. సో, అదుంది. ఎలక్ట్రిక్ కార్స్ ఎలక్ట్రిక్ కార్స్ మీరు ఎలక్ట్రిక్ కార్‌తో డీల్ చేస్తున్నారు. సో, హ్మ్. వీళ్ళ దగ్గర ఏమన్నా కొంచెం బెటర్ ఉందా రెస్పాన్స్? లైక్ ఏమాత్రం మీరు ఇంతవరకు చూసిన దాంట్లో లేదండి. ప్రెజెంట్‌గా ఏందంటే టాటా వాడు యాక్చువల్‌గా ఈవీకి సెపరేట్ సర్వీస్ సెంటర్‌లు పెడితే బావుంటది. అది చాలా హ్మ్. లిమిటెడ్ ఉన్నాయి మన దగ్గర. అవును. హ్మ్. సెపరేట్ ఈవీ మన దగ్గర నార్త్‌లో ఉన్నాయి కానీ, ఇక్కడ సౌత్‌లో సైడ్ ఎక్కువగా లేవు నాకు తెలిసి. హ్మ్. సో, ఇప్పుడు మన పెట్రోల్, డీజిల్ ఎక్కడైతే వాడుతున్నారో ఇది కూడా అక్కడే సర్వీసింగ్ చేస్తున్నారు. అవును. సో, ఏదైనా ప్రాబ్లమ్ వస్తే స్పెషల్‌గా ఒక టెక్నీషియన్ వచ్చి చూస్తున్నారు తప్పితే, సర్వీసింగ్ అనేది నార్మల్ సర్వీసింగే అయిపోతుంది. అంటే మేబీ ఆళ్ళిద్దరు టెక్నీషియన్స్ షేర్ చేసుకుంటున్నారేమో షోరూమ్‌కి ఆ! మధ్య. హ్మ్. వాల్యూమ్స్ ఏదైనా టెక్నిక్ పెరిగాయి కదా! ప్రాబ్లమ్ వస్తుంది. నార్మల్ టెక్నీషియన్స్ కూడా సెపరేట్ డెడికేటెడ్ టెక్నీషియన్స్ అయితే ఏమి లేరు. హ్మ్. ఉన్న వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు నాకు తెలిసి. అంటే బేసిక్ డయాగ్నోసిస్ చేయడం వరకు. బట్ రెస్పాన్స్ వరకు ఏమన్నా మీకు అంటే మీరు కంపేర్ చేయడం కష్టం. ఎందుకంటే మీరు ఎగ్జిస్టింగ్ టాటా కార్ ఉంటే వేరే కారు అవును. కంపేర్ చేయొచ్చు. అంటే వాళ్ళు ఎలక్ట్రిక్ కస్టమర్స్‌ని కొంచెం బెటర్‌గా ఏమైనా ట్రీట్ చేస్తున్నారా? అంటే అట్‌లీస్ట్ రిసీవ్ అలా చేసుకునే విధానం ఏమి గాని లేదు. అలా మీకేం ఒక సర్వీస్ అనిపించిందా? అయిపోయింది ఆల్రెడీ. హ్మ్. సో, ఆ సర్వీస్‌లో నేను చూసినంత వరకైతే సేమ్ రెస్పాన్స్. నార్మల్‌గా మన ఇంట్లో ఇన్‌లాస్‌ది, రిలేటివ్స్ కార్స్ నేను సర్వీసింగ్ చూస్తూ ఉంటాను గదా! హ్మ్. సో, ఆ సర్వీసింగ్ ఎలా ఉందో, ఈ సర్వీసింగ్ గూడా అలాగే ఉంది. మనం చెప్పడము, వాడు ఒకటి చేయడము, ఒకటి చేయకపోవడము. ఆ ప్రయారిటీ క్వాలిటీ అనేది అట్లయితే ఇవ్వట్లేదు. పెద్ద ప్రయారిటీ ఇవ్వట్లేదు. ప్రయారిటీ అట్లయితే ఏం లేదు. కాపోతే వానికేందంటే ఇది తొందరగా అయిపోతుంది. ఓన్లీ వాష్ చేసి ఇవ్వడమే. ఫస్ట్ 3 దీనిలో సర్వీసెస్‌కి. ఎక్కువుండదు. ఎక్కువ అవునవును. వర్క్ ఏం లేదు. ఓన్లీ ఒక ఫ్యూయల్స్ అవి చెక్ చేసుకోవడం తప్పితే, ఎక్కువ సర్వీస్ మెయింటెనెన్స్ కూడా ఏమి ఉండదు కాబట్టి, ఈజీ వర్క్ వాళ్ళకి. ఎలక్ట్రిక్ కార్‌తో ఏంటంటేనండి సర్విస్ అనేది సాధారణ హెడేక్ ఉండదు.
కారు స్మూత్గా నడుస్తున్నంత వరకు ఏం ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం ప్రాబ్లం ఉండదు. వచ్చినప్పుడే అక్కడ మనకు తెలుస్తుంది వాళ్ళ పనితనం ఏంటనేది. అవును. హ్మ్. ఆ పాయింట్ ఉంది. ఎలక్ట్రిక్ కార్ నార్మల్గా అయితే చేయడానికి పెద్ద ఏం లేదు అక్కడ. అవును. ఆ పాయింట్ కూడా ఉంది. ప్లస్ ఏందంటే ఐసీఈలో ఏందంటే వాడు చెక్ చేసుకోవచ్చండి. ఉమ్, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఎప్పటినుంచో వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటనేది వాళ్ళకి క్లియర్ ఐడియా ఉంటుంది. ఉమ్, ఉమ్, ఎలక్ట్రిక్ కొత్త టెక్నాలజీ మొత్తం ఎలక్ట్రికల్స్ కాబట్టి ఇప్పుడు ఉన్న వర్క్ ఫోర్స్‌కి ఎట్లా డయాగ్నోస్ చేయాలనేది తెలీదు ఉమ్. సర్వీస్ సెంటర్స్‌లో గూడా. ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఒకసారి ఆఫ్ మన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేసినట్టు ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తారు. రెక్టిఫై అయితే అయ్యింది. లేదంటే అవునవునవును. టెక్నికల్‌కి కాల్ చేయడం అంతే. ల్యాప్టాప్ ఎలాగైతే స్విచ్ ఆన్ ఆ! చేస్తామో. అలా ఆ, అయిపోయిందది. ఓకే జస్ట్ అండి. లైక్ సో ఇక్కడ ఏంటంటే మీరు ఇప్పుడు 6 మంత్స్ అయిపోయింది కదా. కానీ అవును. 6 మంత్స్లో మీరు తిరిగిన డిస్టెన్స్ చూస్తే ఓన్లీ 3000 కిలోమీటర్స్ ఉంది. అవును. ఏంటి రీజన్ అంత తక్కువ తిరిగారు? ఎలక్ట్రిక్ కార్ అంటే రీజన్ తిరగడానికి కదా ఏంటంటే తీసుకుంటాం. అవునండి. యాక్చువల్లీ ఏమైందంటే కార్ తీసుకున్న తర్వాత నాకు టూ వీలర్ ఉంది. టూ వీలర్ యాక్సిడెంట్ అయిందనమాట. అయ్యో! సో, దానివల్ల నేను కంప్లీట్‌గా బెడ్ రెస్ట్‌లో ఉండాల్సొచ్చింది. హ్మ్. సో, కొన్న తర్వాత ఒక 100, 120 అరౌండ్ తిరిగాననమాట కార్‌లో. హ్మ్. వాళ్ళు మనకు 60 ఓడోతోటేమో ఇచ్చారు. సో, అరౌండ్ 200 కిలోమీటర్ దగ్గర యాక్సిడెంట్ అయింది నాకు. ఓకే. సో, 2 మంత్స్ కార్ అలాగే ఉండిపోయిందనమాట పార్కింగ్‌లో. ఓకే. గ్యారేజ్‌లో ఉండిపోయింది. గ్యారేజ్‌లోనే ఉండిపోయింది 2 హ్మ్. మంత్స్. హ్మ్. సో, దానివల్ల ఎక్కువ తిరగలేదు. యాక్చువల్‌గా రన్నింగ్ అయితే 4 మంత్సే. సో, హ్మ్. ఇంకో పాయింట్ ఏందంటే చాలా మందికి ఆ డౌట్ ఉంటుంది గదా! హ్మ్. కార్‌ని అలాగే ఉంచొచ్చా లేదా అనేసి. ఐడియల్‌గా. హ్మ్. ఐడియల్‌గా ఉండొచ్చా లేదా అనేసి. సో, నాకైతే 2 మంత్స్ వరకు ఐడియల్‌గా అలాగే ఉంది. హ్మ్. హ్మ్. సో, కాపోతే ఏందంటే మీరు బ్యాటరీ ప్యాక్ అనేది 100% చార్జ్ చేసి ఐడియల్‌గా ఉంచొద్దు. అదొకటే. 100% చార్జ్ చేసి చేసి ఆహ్, ఉంచొద్దు. ఉంచొద్దు. హ్మ్. ఏమవుతదండి అరౌండ్ దానివల్ల? 80% 60% దగ్గర యూ కెన్ కీప్ ఆన్. ఓకే. హ్మ్. ప్రొలాంగ్ డేస్. ఓకే. అంటే ఒక 1 వీక్ గాని, 2 వీక్స్ గాని, లేకపోతే ఒక మోర్ దెన్ 1 వీక్ అయితే గనక 100% చార్జ్ ఓకే. చేసి ఉంచొద్దనమాట. అంటే 100% చార్జ్ చేసినప్పుడు అది అది బ్యాటరీ అనేది ఫుల్ ఉంచకూడదని ఏమైనా చార్జ్‌తో ప్రాక్టీస్ ఉందా? ఎలక్ట్రానిక్స్ ఉంటుంది గదా! అది స్ట్రెస్ అనేది ఎక్కువ ఫీల్ హ్మ్. అవుతుందనమాట బ్యాటరీ. ఆ! ఓకే. ఓకే. అంటే యాహ్! మొత్తం అది ఎప్పుడు డిశ్చార్జ్ బిగపట్టేసినట్టు. చేద్దామా అనేసి ఆ పవర్ మొత్తం ఎప్పుడు డిశ్చార్జ్ చేద్దామా అనేసి వెయిట్ చేస్తూ ఉంటుంది. సో, ప్రొలాంగ్ అలాగే ఉంచడం వల్ల ఏందంటే డిగ్రేడేషనే ఎక్కువవుతుందనమాట. ఫాస్ట్ అవుతుంది. ఓకే. మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే, ఒకవేళ మీరు రెగ్యులర్ ఎక్కువ యూసేజ్ ఉండదనుకుంటే 80 వరకే చార్జ్ చేసి పెట్టుకోండి. 80 చార్జ్ చేసి పెట్టుకోవచ్చు. అంతే. ఓకే. ఎప్పుడైనా లాంగ్ ట్రిప్ వెళ్తున్నాం అనుకుంటే బిఫోర్ డే 100% చార్జ్ చేసి నెక్స్ట్ డే వాడుకోవడమే. మరి 2 మంత్స్ అలా ఉంచేశారు కదా! మరి బ్యాటరీ ఏమైనా డ్రైన్ అయిందా? లేదా మెయిన్ బ్యాటరీకయితే ఏం ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ఇంక మా కిడ్స్ చాలా ఎక్సైట్‌మెంట్ తోటి అప్పుడప్పుడు ఎళ్లి కారు స్టార్ట్ చేసేసి సాంగ్స్ వినడము, చెక్ చేయడము అవన్నీ చూసారనమాట. సో, దానివల్ల ఆక్సిలరీ బ్యాటరీ అనేది డ్రైన్ అయింది. ఓకే. ఈ బ్యాటరీ మాత్రం ఆల్‌మోస్ట్ అంతే ఉంది ఆ! పర్సెంటేజ్. మెయిన్ బ్యాటరీ హై వోల్టేజ్ బ్యాటరీ మాత్రం నాకేం ప్రాబ్లమ్ లేదు. ఆక్సిలరీ బ్యాటరీ ఒకటి డ్రైన్ అయింది. హ్మ్. ప్లస్ అది కూడా ఏంటంటే మనము రెడీ మోడ్‌లో పెట్టి యూజ్ చేస్తే మెయిన్ బ్యాటరీ నుంచి పవర్ కన్జ్యూమ్ అవుతుంది. అవును. అవును. హ్మ్. హ్మ్. సో, పిల్లలకి తెలియక ఏం చేశానంటే అది ఇగ్నిషన్‌లో పెట్టేసి వాడడం వల్ల ఆక్సిలరీ బ్యాటరీ ఒక్కటే కన్జ్యూమ్ అయిందనమాట. అదే. సో, ఈ మెయిన్ బ్యాటరీ అస్సలు పర్సెంటేజ్ అస్సలు డౌన్ అవ్వలేదా? మొత్తంగా ఏమాత్రం అబ్జర్వ్ చేశారా? చాలా తక్కువ అండి. ఎందుకంటే ఎప్పుడన్నా 1 ఆర్ 2 టైమ్స్ అది స్టార్ట్ చేసి పెట్టడం వల్ల ఏంటంటే మెయిన్ బ్యాటరీ నుంచి ఆక్సిలరీ బ్యాటరీ కొంచెం చార్జ్ అయ్యింది. 2, 3% తగ్గిందా? అందుకనా? అంతే ఉండొచ్చు. ఆ! ఓకే. నాట్ 2 మోర్ మ దెన్ 5% కూడా ఏం తగ్గలేదు. ఒక 2 మంత్స్ వరకు కూడా 5% కన్నా తగ్గలేదు. తగ్గలేదు. యాహ్! యాక్చువల్‌గా ఓన్లీ అయితే ఆక్సిలరీ తగ్గదు. బ్యాటరీ మీదనే మొత్తం కన్జ్యూమ్ అయింది కాబట్టి ఆ! ఇమ్మీడియేట్‌గా మేము ఆర్ఎస్ఐకి కూడా కాల్ చేసాము. తను ఒక 1, 2 అవర్స్‌లో వచ్చేసి జంప్ స్టార్ట్ చేసేసారు. చేసి అవును. ఒక 15, 20 మినిట్స్ వరకి రెడీ మోడ్‌లో ఉంచమన్నారన్నమాట ఆన్ చేసి. అదే. అదే. హ్మ్. సో, ఆన్ చేయడం వల్ల మళ్ళీ ఆక్సిల్ బ్యాటరీ రీచార్జ్ అయిపోయింది. ఓకే. ఓకే. సో, మీరు ఇంతవరకు ఏమన్నా ఒక లాంగ్ ట్రిప్ ఏమన్నా వెళ్లారా? ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలాగుంది? తర్వాత మేము 400 కిలోమీటర్స్ ఒకటి చేసామండి. మన హ్మ్. బెంగుళూరు హైవేలో. హ్మ్. ఆహ్, మాక్సిమం ఒక 1 టైమ్ రీచార్జ్ రిటర్న్‌లో ఒకసారి ఫాస్ట్ ఛార్జింగ్ చేశాము. ఓకే. ఎళ్ళేటప్పుడు 100 ఫుల్ ఛార్జ్ హోమ్ ఛార్జింగ్ పెట్టేసాను. హ్మ్. తర్వాత హ్మ్. రిటర్న్‌లో ఒకసారి ఛార్జింగ్ చేసేసరికి ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. సో, ఓకే. అరౌండ్ అది కూడా నాకొక 400 ఏమో ఛార్జ్ అయిందంతే బీపీసీఎల్. ఓకే. అదే బీపీసీఎల్ కొంచెం తక్కువ పడద్దని విన్నాను నేను. హ్మ్. ఆ! బీపీసీఎల్ తక్కువనే ఉంది. ఇది జియో బీపీ కొంచెం చార్జెస్ ఎక్కువున్నాయండి. కానీ రిలయబిలిటీ ఎక్కువుంది. కొంచెం చార్జర్‌లో అవును. చార్జెస్ యాక్యురేట్‌గా ఉందని ఎక్కువున్నాయి. చెప్తున్నారు. హ్మ్. ప్లస్ సో, మన హైదరాబాద్ సిటీ రేంజ్‌లో అయితే దాదాపు బీపీసీఎల్ గాని, ఐఓసీఎల్ గాని మామూలుగా టాటాయి కూడా కొంచెం రేట్స్ ఎక్కువనే ఉన్నాయి. సిటీ హ్మ్. ఔట్‌స్కట్స్ దాటిన తర్వాత 2, 3 రూపీస్ అయితే డిఫరెన్స్ అయితే ఉంది ఖచ్చితంగా. ఓకే. హ్మ్. హ్మ్.
సో మీకు ఈ లాంగ్ జర్నీలో రేంజ్ బాగానే వచ్చిందా? లైక్ మీరు ఎంత స్పీడ్ మెయింటైన్ చేశారు? వచ్చిందండి. అంటే ఇంకా కొత్తలో కాబట్టి మనము వాడు యాక్చువల్గా రేంజ్ ఎక్కువ రావాలి అంటే 60-70లో మనం మెయింటైన్ చేయాలి. వాడు ఓకే. చెప్పిన 500 రేంజ్ రీచ్ అవ్వాలంటే. వా సో ఆ! మనకున్న ఔటర్ రింగ్ రోడ్‌లో, హైవేలో 60-70 మనకు అసలు కాదు. అవును. సో ఆబ్వియస్లీ ఔటర్ మీద 90 ప్లస్, హైవేస్ మీద 80. హ్మ్. హ్మ్. సో అలా చూసుకున్నప్పుడు నాకు 380, 370 వచ్చేసింది. మినిమం వచ్చేసింది. ఓకే. మీరు వెళ్ళే స్పీడ్ బట్టి మీకు 380 అలాగ వచ్చిందనమాట. ఓకే. 380 వచ్చేసింది. ఓకే. సో కొత్త బానే కార్ ఉంది. కాబట్టి కొంచెం నిదానంగా వెళ్ళాను 80లో. మెయిన్ సో అంటే ఈవీ కార్‌లో ఇట్స్ వెరీ టఫ్ టు కంట్రోల్. టెంప్టింగ్ ఉంటది. ఎందుకంటే మీరు తొక్కుతుంటే రెస్పాన్స్ అంత ఫాస్ట్‌గా ఉంటది కారు. అవును. అవును. ఆ! ఏందంటే మనం పెడల్ ప్రెస్ చేసినప్పుడే ఇన్‌స్టాంట్‌గా మనకు పవర్ వచ్చేస్తుంది మోటార్ కాబట్టి. హ్మ్. ఇది ఒక కంబషన్ ఇంజిన్ కాదు మనకు మోటార్ కాబట్టి దీంట్లో మనం యాక్సిలరేట్ చేసినప్పుడే ఇన్‌స్టాంట్‌గా పవర్ వచ్చేస్తుంది. అది ఎప్పుడు 100 దాటుతుందో మనకు తెలీదు. అదేనండి తెలియకుండానే వెళ్ళిపోతుందది. వెళ్ళిపోతది. ఇన్‌స్టంట్ అవును. పవర్‌తోటి వెళ్ళిపోతుందది. మళ్ళీ చూసుకొని మళ్ళీ నిదానంగా ఓకే. ఎక్కువైపోతుంది స్పీడ్ అనేసి ఎళ్ళాలన్నమాట. సో, ఇది హ్మ్. ఇంజిన్ సౌండ్, నాయిస్ కూడా ఎక్కువ ఉండదు కాబట్టి మనకు జర్నీ చేసిన ఫీలింగ్ అనేది తక్కువ. యాహ్! అందులో ఇంకొక టైర్డ్‌నెస్ అనేది తక్కువొస్తుంది. యాహ్! సో, అందులో అంత ఇంకోటి లాంగ్ అనిపియదు. జర్నీలో వెళ్ళినప్పుడు మీకెలా ఉంటదంటే రోడ్ ఫ్రీగుంది. అవును. అంతా ఫ్రీ ఉంది. బేగా ఎళ్తాం గూడా తొక్కితే. సో, అవును. ఆబ్వియస్లీ టెంప్టేషన్ ఎలా ఉంటదంటే తొక్కుంటూ వెళ్ళిపో అన్న ఇంకా అలానే టైప్‌లో అనిపిస్తుంది. అవును. ఔటర్‌లో అయితే అసలు కంట్రోల్ చేసుకోలేము. ఎందుకంటే లైన్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి. ఈవెన్ ఔటర్‌లో నేను 110, 111 వరకెళ్ళాను. హైదరాబాద్ అవును. ఔటర్ రింగ్ రోడ్‌లో. హ్మ్. సో, స్టెబిలిటీ గాని, కంట్రోల్ గాని బాగా అనిపించింది. ప్లస్ ఇన్‌స్టాంట్ పవర్ కాబట్టి బాగా వస్తుంది. అందులో ఔటర్‌లో ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే మీరు స్లోగా వెళ్దామన్నా మీ ఎనకాల ఉన్నోడు ఎళ్ళనివ్వడు. ఎవరు వెళ్ళనీయడు. సో, కంపల్సరీ లైన్ చేంజ్ చేసుకోవాల్సిందే. మీరు లేన్ చేంజ్ చేసుకున్నా ఎంత లేన్ చేంజ్ చేసినా కనీసం 80లో ఉండాలి. లేకపోతే మరీ చివరి లేన్‌లో వచ్చి అవును. కూర్చోవాలి ఇంకంతే. అవును. సో, ప్లస్ అది ఎలక్ట్రిక్ కొంచెం టఫ్. వెహికల్స్ ఏందంటే నిదానంగా నడిపితే మంచిగొస్తుంది. హ్మ్. లేదు నాకు రేంజ్‌తో అవసరం లేదు. నేను ఎంతూసియాస్టిక్ నాకు మంచి పవర్ కావాలి. ఎంజాయ్ చేయాలి డ్రైవింగ్ అనుకున్నా కూడా అలా కూడా యూజ్ అవుతుంది. ఓకే. వాళ్ళకి ఓకే కూడా అండి. సూటబుల్ అవుతుంది. ఇక్కడ ఇంకొకటి లెక్కండి. అంటే మీరు ఓవరాల్‌గా చూసుకుంటే ఒకవేళ 6 మంత్స్ అయింది. హ్మ్. 3000 కిలోమీటర్లు అయితే రన్ చేశారు. కానీ అవును. ఒకవేళ మీరు 2 మంత్స్ మీరు ఐడిల్ పెట్టినా 4 మంత్స్‌కి మీరు తిరిగింది 3000 సో, అవును. అలా కాలిక్యులేట్ చేసుకుంటే మీరు మంత్‌కి ఓన్లీ 750 కిలోమీటర్స్ తిరుగుతున్నట్టు. హ్మ్. సో, అంటే మీ యూసేజ్ ఎంతని అనుకోని మీరు దిగారు? లేకపోతే ఆ కాలిక్యులేషన్ ఏమన్నా ఫ్యూచర్ ఏమన్నా పెరుగుతదా? ఏంటి ఆ పెరుగుతదని లెక్కేంటి? అనుకున్నానండి. ఎందుకంటే మేము యాక్చువల్‌గా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది. హ్మ్. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తున్నందుకు నేను రెగ్యులర్‌గా ఆఫీస్‌కి ట్రావెల్ అయితే చేయను. అప్పుడప్పుడు వెళ్తారు హైబ్రిడ్ అవసరమైనప్పుడు. మోడల్ కాబట్టి 2 డేస్, 3 డేస్ కంటే ఎక్కువేం వెళ్ళను. హ్మ్. ఇన్ కేస్ ఫ్యూచర్‌లో అంటే మనకిప్పుడు ఎలక్ట్రిక్ అంటేనే ఫ్యూచర్ అంటే లాంగ్ టైమ్ పీరియడ్. షార్ట్ హ్మ్. టైమ్ పీరియడ్‌లో అయితే మనం కాలిక్యులేట్ చేసుకోలేము. సో, హ్మ్. లాంగ్ టర్మ్‌లో మళ్ళీ నేను ఆఫీస్‌కెళ్ళాలనుకున్నా, లేకపోతే వేరే ఎక్కడికైనా లాంగ్ జర్నీస్‌కి వెళ్ళాలనుకున్న పిల్లలతోటి, సో, ఈ రేంజ్ అనేది పెరుగుతుంది. యూసేజ్ హ్మ్. అనేది ఇట్లా పెరుగుతుంది. సో, హ్మ్. మినిమమ్ ఇప్పుడు నాకు ఉండి ఇంటి నుంచి ఆఫీస్‌కి ఒక అప్ అండ్ డౌన్ 30 కిలోమీటర్స్ అయితే అవుతుంది. ఓకే. హ్మ్. హ్మ్. సో, అక్కడే నాకు వీక్లీ 150 వచ్చేస్తుంది. ప్లస్ మంత్లీ చేసుకుంటే నాకు ఒక 600 కిలోమీటర్స్ అక్కడే వచ్చేస్తుంది నాకు. ఇన్ ఓకే. కేస్ హ్మ్. ఫ్యూచర్‌లో. హ్మ్. ఇక లాంగ్ ట్రిప్ వెళ్ళాలనుకున్నా మినిమమ్ 400, 500 కిలోమీటర్స్ అవునండి. హ్మ్. మంత్‌లో ఒకటేసుకున్నా. సో, 1100, 1200 పర్ మంత్ అయితే అవుతుంది. సో, ఆ కాలిక్యులేషన్ ప్రకారం అనేది తీసుకున్నాను నేను. ఓకే. మీ ఉద్దేశ్యం కూడా వేరే వాళ్ళకి రికమెండ్ చేసినప్పుడు కూడా మీరు ఇదే కాలిక్యులేషన్ అంటే చెప్తారా? లైక్ ఇన్ని కిలోమీటర్స్ అని ఏమన్నా? అదొక్కటే అంటే అడ్వాంటేజ్ అంటారా? అలా ఏం ఇంకేమన్నా? చెప్పనండి. అంటే రేంజ్ అంటే మరీ ఐడియల్‌గా ఉంచుతారు. ఎప్పుడో వన్స్ ఏ టైమ్ తీస్తారనుకుంటే ఇట్స్ నాట్ యూజబుల్. ఆళ్ళకనవసరం. హ్మ్. కరెక్టే. వాళ్ళకనవసరం. హ్మ్. హ్మ్. లేదు మీడియం నుంచి హై రేంజ్ ఉంది. యూజబుల్ అంటే కంపల్సరీ తీసుకోవచ్చు. హ్మ్. మరి ఇంకొకటండి లైక్ మీకు బ్యాటరీ మీద ఏమైనా భయాలేమి లేవా? అంటే మీరు దిగినప్పుడు చాలామంది అరే హ్మ్. బ్యాటరీ ప్రాబ్లమ్ అయితే ఏంటి పరిస్థితి? ఇలాంటివి కొన్ని కొన్ని మనం చూస్తాం కదా! రివ్యూస్ గాని అవును. లేకపోతే వేరే వాళ్ళవి. సో, అదొక ఫ్యాక్టర్ మీరు మైండ్‌లో పెట్టుకున్నారా? లైక్ చూసి చూసానండి. ఫస్ట్ మన ఈవీ అన్నప్పుడే మేజర్‌గా చూసేది అది బ్యాటరీ గురించే. సో, అవునవును. దాని మీద కూడా రీసెర్చ్ చేశాను. హ్మ్. సో, మన దగ్గర అనేసి 2 టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ ఉన్నాయి. ఎల్ఎఫ్‌పి ఒకటి, ఎన్ఎంసీ ఒకటి. అవును. టాటాలోది ఎల్ఎఫ్‌పి. సో, ఏందంటే రెండిట్లో అయినా కూడా మనకి బ్యాటరీ అనేది కంప్లీట్ ప్యాక్ కాదు. పార్ట్స్. అవును. హ్మ్. సిరీస్‌లో కనెక్ట్ చేసిన పార్ట్స్. సో, మాడ్యూల్స్. ఎక్కడ అవును. ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఆ పర్టిక్యులర్ ప్యాక్ అనేది మనం రీప్లేస్ చేస్తే సరిపోతుందన్నమాట. హ్మ్. హ్మ్. సో, అదొకటి మనకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం కారు దాంట్లో 60-70% బ్యాటరీ చార్జే అవుతుంది మనకి హ్మ్. హ్మ్. కాస్ట్‌లో. హ్మ్. హ్మ్. సో, కంప్లీట్ కాస్ట్ చేంజ్ చేయడం కన్నా అది పార్ట్ ఆఫ్ ది బ్యాటరీ సెల్ అనేది రీప్లేస్ చేయడం అనేది కన్సిడరబుల్లీ తక్కువనే. అవును. అవును. హ్మ్.
ప్లస్ ఈ డిగ్రేడేషన్ కూడా ఇప్పుడు వచ్చిన టెక్నాలజీకి ప్రజెంట్ తక్కువే. ఇంతకుముందు ఉన్న పాత ఓల్డ్ బ్యాటరీస్ కంటే అవును. కూడా అవును. అంత ఇప్పుడు ఫాస్ట్‌గా డిగ్రేడ్ డిగ్రేడేషన్ అనేది అవ్వట్లేదు. కూడా తక్కువ అవుతుంది. హ్మ్. సో ఎట్లా తీసుకున్నా ఇప్పుడు మళ్ళీ కవర్లో ఇచ్చేసి మనకి 15 ఇయర్స్ వారంటీ ఎలాగో ఉంది. హ్మ్. సో ఆల్మోస్ట్ నాకు 10 ఇయర్స్కి 8 ఇయర్స్కి ఒకవేళ నాకు బ్యాటరీ ప్రాబ్లం వచ్చినా కూడా హ్మ్. నేను క్లెయిమ్ చేసుకుంటే ఎంత రేంజ్ తక్కువైనా కూడా వాడు మినిమం 90% తీసుకొచ్చి ఇస్తున్నాడు హ్మ్. హ్మ్. వారంటీ తర్వాత. అవును. రిస్టోర్ చేసి ఇవ్వగలుగుతున్నాడు. అవును. రీస్టోర్ చేసేది 90% వరకు రీస్టోర్ చేసి ఇస్తున్నారు. 100% రీస్టోర్ చేయడు. చేయలేరులెండి. 90% వరకు రీస్టోర్ చేసి ఇస్తున్నాడు. అంటే నీకు రేంజ్ మళ్ళీ 90 వస్తుంది. 90% రేంజ్ వస్తుంది. అవును. సో నెక్స్ట్ ఇంకొక 10 ఇయర్స్ వరకు నాకు ప్రాబ్లమ్ లేదు. అదే అట్‌లీస్ట్ యూ కెన్ స్పెండ్ ఒక 1,00,000, 2,00,000 మీరు ఖర్చు పెట్టినా ఇట్ ఈస్ స్టిల్ మళ్ళీ వర్త్ ఇంకొక ఇట్. 10 ఇయర్స్ వరకైతే వస్తుంది. 8 ఇయర్స్ మినిమమ్. హ్మ్. అండ్ ఇప్పుడు టాటా వాడు 15 ఇయర్స్ వారంటీ ఇస్తున్నాడు కదా! లైఫ్ టైమ్ వారంటీ ఇస్తున్నాడు ఆల్మోస్ట్. అవును. అదొక ఎక్స్‌ట్రా థింగ్. టాటా వాడే కాదు మహేంద్ర కూడా ఇస్తున్నాడు. ఐ అవును. థింక్ ఇప్పుడు అందరూ ఒకటే ఫాలో చేస్తున్నారు. ఓన్లీ ఐ థింక్ మారుతి వాడు ఒక్కడే ఇవ్వట్లేదు. హ్మ్. మనకి 15 ఇయర్స్ వారంటీ అనేది ఇవ్వట్లేదు. అవును. సో ఏ సందర్భాల్లో బ్యాటరీ వారంటీ వాయిడ్ అవుతుంది? ఇదేమన్నా స్టడీ చేశారా? చేశానండి. మేజర్‌గా ఏందంటే వైరింగ్ ఒకటి. మనము హ్మ్. మామూలుగా పెట్రోల్, డీజిల్ కార్‌లలో ఎట్లా అంటే అట్లా మనం వైరింగ్ అనేది చేంజ్ చేసి, ఫ్యూజులు మోడిఫికేషన్. చేంజ్ చేసి, మనం లైట్ పెట్టేసుకుంటాము, సౌండ్స్ చేంజ్ చేస్తాము అలా చేసాం కదా! స్పీకర్స్ గాని, లేకపోతే హెడ్ లైట్స్ గాని. సో, అది చేయకపోవడం బెటర్. సో, రిస్క్ ఉంటుంది. ఏందంటే సర్వీస్ సెంటర్ వాళ్ళకి అదొక రీజన్ అయిపోతుంది అవును. కనెక్ట్ చేయడానికి. ఈజీ అనమాట. అదొక పాయింట్. ప్లస్ సెకండ్ పాయింట్ ఏందంటే బ్యాటరీ కింద డ్యామేజ్. ఆ! కింద పోర్షన్ కొంచెం డైరెక్ట్‌గా డ్యామేజ్. బ్యాటరీ అయితే డ్యామేజ్ అవ్వదు. సో, టాటాలో గాని దేంట్లో అయినా గూడా షెల్ అనేది ఉంటుంది. బ్యాటరీ కేస్. ఆ! హ్మ్. కేస్ ఉంటుంది. ఆ కేస్‌కి డ్యామేజ్ అయితే ఇమ్మీడియేట్‌గా చూపించుకొని ఓకే అనుకోవడం బెటర్. హ్మ్. లేదు బాగా డ్యామేజ్ అయిందనుకుంటే క్లెయిమ్ చేసుకోవడమే. హుహు. సో, అందుకని ఈవీలో మేజర్‌గా మనకి ఇన్స్యూరెన్స్‌లో బ్యాటరీ కంపల్సరీ ఉండాలి. హ్మ్. కీస్ ఉండాలి. ప్లస్ టైర్స్ ఒకటి గూడా. ఎందుకంటే ఇవి నార్మల్ పెట్రోల్ టైర్స్ కాదు గదా! ఇవి. అవును. ఇవి బేగా లో అరిగిపోవడం రెసిస్టెన్స్ అవుతుంది. టైర్స్. ఆ! సో, ఈ టైర్‌లతో గూడా కొంచెం ప్రాబ్లమే ఉంది ప్రస్తుతానికి. అవునవునవును. దానికి ఒక తొందరగా డిఫరెంట్ టైప్స్ ఇవి టైర్స్. అయిపోతున్నాయి. హ్మ్. 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 అవి ఆ కేస్ చూస్తున్నాం. టైర్స్ ఎక్కువ అరిగిపోవడం అని లైక్ దానికి అవును. కూడా కొన్ని టెక్నిక్స్ చెప్తున్నారు. కొందరు ఎక్కువగా దాన్ని మార్చాలి. ఎక్కువ సార్లు అలైన్‌మెంట్ చేపించుకోవాలంటున్నారు. మేబీ అవును. అలైన్‌మెంట్ అంటే ఫాస్ట్‌గా అవుట్ ఎక్కువ రన్నింగ్ అయిపోద్దంట. ఉన్న వాళ్ళు 2 మంత్స్‌కి ఒకసారి రొటేట్ చేయాలి. ఆ! ఎక్కువ అలైన్‌మెంట్ ఇష్యూ వస్తుందంట. దానివల్ల అలా కంటిన్యూస్‌గా నడిపితే పాడైపోతున్నాయి అంటున్నారు. అది వన్ ఆఫ్ ద హ్మ్. ఫ్యాక్టర్స్ నేను చూసాను గానీ ఇంకా ఉండొచ్చు. వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు. అవును. దట్ ఈస్ వన్. మేజర్‌గా అంటే బ్యాటరీలో అంటే ఇది వైరింగ్ ఒకటి ప్లస్ ఇది డ్యామేజ్‌ది ఒకటి 2 చూసుకుంటే సరిపోతుందంట. ఇంకోటి మీరు ఇన్సూరెన్స్ టాటా వాడిచ్చిందే తీసుకున్నారా? ఇంకేమన్నా సెపరేట్‌గా తీసుకున్నారా? సెపరేట్‌గా చూసాను. కాకపోతే నాకు వాళ్ళంత రిలయబుల్‌గా ఉంటారా లేదా క్లెయిమ్ చేసేటప్పుడు అనేది డౌట్ వచ్చిందన్నమాట. థర్డ్ పార్టీ ఓకే. వాళ్ళు. హ్మ్. సో, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఒక 2 ఇయర్సే కాబట్టి సరే వీళ్ళు టాటా వాళ్ళతో తీసుకుందాం. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా క్లెయిమ్ చేసుకోవచ్చు. హ్మ్. తర్వాత మనకు కూడా ఒక ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. ఎంతవరకు వస్తుంది ఏందనేది. సో, హ్మ్. దాన్ని బట్టి తర్వాత థర్డ్ పార్టీ తీసుకుందాం అనేసి నేను టాటా వాళ్ళతోటే తీసుకున్నానన్నమాట ఫస్ట్ 2 ఇయర్స్. ఓకే. సో, ఇన్సూరెన్స్ వాళ్ళు ఎవరితో టై అప్ అయ్యారండి కంపెనీ? ఈ ఐ ఐసీఐసీఐతో అయినట్టున్నారు. ఐసిఐసిఐనా? ఐసిఐసిఐ లొంబార్డేమో. లంబార్డ్. ఓకే. సో, అందులో మీకు కవర్స్ ఏమైనా చెప్పారా? ఏం కవర్స్ అవుతున్నాయి, కవర్ అవుతున్నాయి ఏమైనా గుర్తుందా మీకు? ఉందండి. ఇది మన ఏది జీరో డిపో ఒకటి తీసుకున్నాను. హ్మ్. ఇన్సూరెన్స్ దాంట్లో. హ్మ్. తర్వాత రిటర్న్ టు ఇన్వాయిస్ ఒకటి కంపల్సరీ. హ్మ్. తర్వాత బ్యాటరీ ప్యాక్ ప్రొటెక్షన్ ఒకటి. బ్యాటరీ బ్యాక్ ప్రొటెక్షన్ ఒక యాడ్ ఆన్ కింద ఇస్తున్నారా? యాడ్ ఆన్ కింద వస్తుంది. కంపల్సరీ హ్మ్. తీసుకోవాలి. ఈవీ వాళ్ళు కంపల్సరీ తీసుకోవాల్సిన దాంట్లో ఇది యాడ్ ఆన్ ఒకటి, ఆర్ఎస్ఏ ఒకటి. సో, బ్యాటరీ బ్యాక్ ప్రొటెక్షన్‌లో ఏం కవర్ చేస్తున్నారు వాళ్ళు ఏమన్నా చెప్తున్నారా డీటెయిల్‌గా? అంటే డిగ్రేడేషన్ ఒకటి, హ్మ్. సడెన్ డ్రాప్‌లు గాని, లేపోతే ఏదైనా పర్ఫార్మెన్స్ అవుంటే ఇష్యూస్ కవర్స్. ఒకటి. హ్మ్. ఫిజికల్ డ్యామేజ్ అనేది ఇస్తున్నాడు. కానీ డిపెండ్స్. హ్మ్. ఓకే. 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 మన వాళ్ళతోటి మాట్లాడిన బట్టి, మన రిలేషన్ బట్టి, కానీ దాన్ని బట్టి డిగ్రేడేషన్ ఇన్సూరెన్స్‌లో కవర్ చేస్తున్నారా? డిగ్రేడేషన్ అనేది మన మ్యానుఫ్యాక్చరింగ్‌లోకి వెళ్తదేమో మళ్ళీ. అదొక ఆహ్, అంటే మధ్యలో ఇది గ్రే మన ఏరియా. వారంటీ దాంట్లో వస్తుంది. వారంటీలో అయితే రావాలి. వారంటీలో వస్తుంది. ఆ! డిగ్రేడేషన్‌దిది. అదే. ఇది బ్యాటరీ మేబీ కవర్ మీరు అయితే ఇది డ్యామేజ్‌దే. డ్యామేజ్‌ది డ్యామేజ్‌దే. అదే. డ్యామేజ్ పాయింట్ డ్యామేజ్‌ది అయ్యుంటది. వస్తుంది. హ్మ్. అదే ఏమైనా తగిలిన అలాంటి వాటికి వాడు కవర్ చేస్తాడు బాగా. కవర్ చేస్తాడు. ప్లస్ అది కూడా ఏంటంటే అండి, ఇప్పుడు మామూలుగా వేరే గ్రూప్‌లలో వేరే తెలిసిన వాళ్ళ నుంచి తెలిసిందేందంటే, బ్యాటరీ ప్యాక్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఓన్లీ షెల్ చేంజ్ చేయడానికే హ్మ్. మినిమమ్ 45 డేస్ మీరు సర్వీస్ సెంటర్‌లో వదిలేయాలి కార్. అవునవును. ఇదొకటి నేను టచ్ చేద్దాం అనుకున్నా. మీరు చెప్పడం ఎందుకంటే ఈవీ కార్‌తో ఉన్న ఛాలెంజ్ ఏంటంటే నీకు నడిసేంత వరకు ప్రాబ్లమ్ లేదు. కానీ ప్రాబ్లమ్ వస్తే అవును. కార్ కంపెనీస్ ఆల్మోస్ట్ టాటా అనే కాదు గానీ
అవును. ఏ దే సర్వీస్ టేకింగ్ సెంటర్ అయినా దే టైం టేకింగ్ టైమ్ అండ్ పడుతుంది. టాటాలో కొంచెం ఈ కంప్లైంట్ ఉంది. లైక్ కొంతమంది నేను ఆల్రెడీ హ్మ్. విన్నాను. లైక్ ఎక్కువ టైం తీసుకుంటున్నారు. దానివల్ల కొంతమంది ఫ్రస్ట్రేట్ అవ్వి వాళ్ళు ఏంటంటే కంపెనీ మీద కేసులు కూడా అవును. వేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అవును. 45 డేస్ ఒక ఎలక్ట్రిక్ కార్ నడిపే పర్సన్ హ్మ్. రోజుకి అతను రెగ్యులర్గా తిరుగుతారు, 200 300 తిరుగుతారు. కొంత అలాంటి వాళ్ళు ఉన్నారు. అవును. వాళ్ళకి ఏంటంటే కార్ లేదనుకోండి 30 డేస్ 45 డేస్ అది చాలా పెద్ద పెద్ద హెడేక్ లాగా ప్రాబ్లమ్ ఉంటుంది. అయిపోతుంది. వాళ్ళు ఏంటంటే క్లెయిమ్ అంటే కనీసం నువ్వు అది రెడ్యూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఈవీ కార్స్ అనేది నువ్వు అమ్మాలనుకుంటున్నావు ఫ్యూచర్లో వెళ్దాం హ్మ్. అనుకుంటున్నావు. సో అట్లీస్ట్ అది కొంచెం రెడ్యూస్ చేసుకుంటే బాగుంటుంది. బట్ కొత్త టెక్నాలజీ కాబట్టి ఛాలెంజెస్ కానీ అట్లా ఉంటాయి. ఇదేందంటే రిలేటబుల్ ఏందంటే అండి ఇది మేజర్‌గా డయాగ్నోసిస్ అండ్ పార్ట్స్ అవైలబిలిటీ. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ ప్రాపర్గా డయాగ్నోస్ చేయడము. డయాగ్నోస్ చేయాలి. ఫస్ట్ ఆ, ప్రాపర్‌గా డయాగ్నోసిస్ అయితే దాని ఏందంటే ఈజీగా తొందరగా రెక్టిఫై అయిపోతుందండి. కానీ డయాగ్నోసిస్ ఏదైనా అవ్వాలి. పార్ట్స్ గూడా ఏందంటే డెలివరీకి మినిమమ్ ఒక 20 డేస్, 30 డేస్ టైం తీసుకుంటున్నారు. ఉమ్, ఏదైనా సర్వీస్ సెంటర్‌కి ఇప్పుడు పార్ట్స్ రావాలంటే మ్యానుఫ్యాక్చర్‌ది. దానికి ఒక 20, 30 డేస్ టైం పడుతుంది. వీళ్ళు సర్వీస్ సెంటర్‌లో ఫిక్సింగ్ చేయడానికి ఒక 1 వీక్, 2 డేస్, 3 డేస్ అయిపోతుంది. ఉమ్. ప్రాబ్లమ్‌ని బట్టేసి. కాకపోతే ఆ డయాగ్నోసిస్‌కి టైం పడుతుంది. ప్లస్ పార్ట్స్ డెలివరీకి టైం పడుతుంది. ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో. యా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయిలేండి. ఈవెన్ మన కమ్యూనిటీలో ఒక పర్సన్ షేర్ చేశాడు. అతను హ్మ్. పంచి ఇవి తీసుకున్నాడు. సో ఓకే. తీసుకొని ఏమైందంటే ఆహ్, వాడుతున్న దగ్గర నుంచి ఫస్ట్ నుంచి ఫాస్ట్ ఛార్జింగ్ పనిచేయట్లేదంట. ఓకే. ఫస్ట్‌లో కొన్ని రోజులు ఇంట్లో పెట్టుకున్నాడు బాగానే పనిచేస్తుంది. హ్మ్. హ్మ్. బయటికెళ్ళాడు. ఏదో ఫాస్ట్ ఛార్జింగ్ పనిచేయట్లేదంట. దానికోసం షోరూమ్ వాళ్ళకి కంప్లెయింట్ పెట్టి, ఆళ్ళ తర్వాత చాలా రోజులు చూసి తర్వాత మన వాళ్ళ టాటా వాళ్ళు డైరెక్ట్ టాటా ఎంప్లాయీ డైరెక్ట్‌గా వచ్చి చూసి ఆ! చూడడము. నోయిడా నుంచి అవును వస్తున్నారు రిపేర్. అవన్నీ జరిగినాక కూడా అది రిజాల్వ్ అవ్వడానికి చాలా టైం పట్టిందండి. ఫైనల్‌గా హ్మ్. నేను మొన్న మళ్ళీ ఒకసారి ఫాలో అప్ చేశాను తనతోని. హ్మ్. అడిగాను ఏమైందండి అంటే లైక్ ఆఫ్టర్ 1 మంత్ ఆఫ్ టైమ్ హ్మ్. తనకయింది. ఏమైందంటే ఆ చార్జర్ కేబుల్ ఉంటది కదా! ఆ ఓకే. కేబుల్ ప్రాబ్లమ్ ఉంది. ఏదో ఫాల్టీ ఉంది. అది మార్చారు. హ్మ్. సో, ఇది హుహు. అన్ని కార్స్‌లో రాలేదు. ఒక కార్‌లో అదేదో ఫాల్టీ కేబుల్ ఉంది. అవును. సో, వాడు హ్మ్. అది ఫైనల్‌గా ఫైండ్ ఔట్ చేయడానికి నాకేం అర్థం టైం అవ్వలేదంటే, పట్టింది. నీకు కేబుల్ ఫాల్టీగా ఉన్నది ఫైండ్ ఔట్ చేయడానికి టైం ఎందుకు పట్టాలి అనేది నాకు. అవును. సో, నువ్వొక పెద్ద అదేండి. ఇప్పుడు ఇంత టెస్టింగ్‌కి ఏంటంటే ఇప్పుడు మనకి ఐసీ వర్షన్, పెట్రోల్ వర్షన్ అంటే ఏదయిందనేది ఏదో ఒకటి చెక్ చేసి చూస్తారు. హ్మ్. కాకపోతే ఎలక్ట్రిక్ దాంట్లోకొచ్చేసరికి మొత్తం ఎలక్ట్రిక్ వైర్స్, ఎలక్ట్రానిక్స్ ఉండేసరికి వాళ్ళు డయాగ్నోస్ చేయడానికి సరైన ఎక్విప్‌మెంట్ కూడా లేదు సర్వీస్ సెంటర్స్‌లో. అంటే సర్వీస్ సెంటర్ కాదండి. నాకున్న ఇది కన్‌ఫ్యూజన్ ఏంటంటే, అదే అక్కడి ఆ నుంచి వచ్చిన మేజర్ పర్సన్ కూడా డయాగ్నోస్ టెక్నికల్ చేయలేక పర్సన్ చాలా టైం పట్టింది. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయడానికి టైం పడుతుంది. అంత టైం పడితే ఎలాగా అనేది ఉంది. బట్ అంటే ఇది నేను ఎందుకు పట్టుకొస్తున్నానంటే, అగైన్ మనం ఇక్కడ ఏ కార్ గురించి మాట్లాడుకున్నా ఓకే. అందరం మంచిగా ఉండాలని కొనుక్కుంటాం. బట్ హ్మ్. ఏ కార్ తీసుకున్నా కొంచెం ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. ఎలక్ట్రిక్ టెక్నాలజీ కొత్తది. కొత్తది. సో నేను అందుకు ఎక్కువ ఏంటంటే చెప్తా ఉంటాను. మీ యూసేజ్ ఎనఫ్ లేకపోతే ఎలక్ట్రిక్ వైపు వెళ్ళారనుకోండి, మీరు దీనికి కూడా ప్రిపేర్ అవ్వాలి. ఇది రిస్క్‌లు కూడా అన్నెసెసరీ తీసుకోవాలి. బర్డెన్ లాగా అనిపిస్తుంది. హెడేక్ లాగా రిస్క్ అనిపిస్తుంది. రిస్క్ కూడా తీసుకోవాలి కదా! ఆ రిస్క్‌లు కూడా అంటే మీకు సాఫీగా వెళ్ళిపోయినంత వరకు ఏం ప్రాబ్లమ్ లేదు. హ్మ్. సాఫీగా వెళ్ళినప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తాయి కాబట్టి మీరు ఎలక్ట్రిక్ కార్ తీసుకోవాలనుకున్నప్పుడు యూ షుడ్ బి రెడీ ఫర్ ద రిస్క్. అవును. ఎంతో కొంత రిస్క్ ఉంటది. అంటే ఏది తీసుకున్నా ఉంది. ఇప్పుడు పెట్రోల్ కార్ తీసుకున్నా ఉంది గానీ, ఉంది. బట్ ఇవన్నీ మైండ్‌లో ఏంటంటే పెట్టుకోండి. మనకు అవైలబిలిటీ రిసోర్సెస్ అనేది ఎక్కువ. హ్మ్. పెట్రోల్, డీజిల్‌తో చూస్తే అవును. అవైలబిలిటీ రిసోర్సెస్ ఎక్కువ. ప్లస్ పర్సన్స్ వర్క్ చేసిన వాళ్ళు, ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు ఎక్కువ. సో, అవును. మనకెక్కడ రోడ్ సైడ్ ఏ ప్రాబ్లమ్ వచ్చినా దగ్గరలో ఉన్న గ్యారేజ్‌కి తీసుకెళ్తే అది ఫిక్స్ అయిపోతదన్న కాన్ఫిడెన్స్ ఉంటది. ఉంటది. ఇది అలా చేయలేం. ఇది ఎలక్ట్రిక్ ఇప్పుడు అలా చేయలేము. మేబీ ఒక 4 ఇయర్స్, 5 ఇయర్స్ తర్వాత మేబీ ఆ కాన్ఫిడెన్స్ రావచ్చేమో ఎలక్ట్రిక్స్‌కి. అవునవునవును. ఇప్పుడైతే 4, అలా 5 ఇయర్స్ చేయలేం. వరకి. హ్మ్. బట్ స్లోగా టెక్నాలజీ ఎవాల్వ్ అవుతుంది. ఓవరాల్‌గా అవుతుంది. చూసుకుంటే మంచి పాకెట్ ఫ్రెండ్లీగా ఉంటున్నాయి. యూసేజ్ అవును. చేసుకునే వాళ్ళకైతే డెఫినైట్‌లీ మంచి ఆప్షన్‌గానే ఉంటది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా వరకు పెరిగింది. హ్మ్. లాస్ట్ కంపేర్ టు 3, 4 ఇయర్స్‌తో చూసుకుంటే. హ్మ్. చార్జింగ్ పాయింట్స్ గాని, వాటి మెయింటెనెన్స్ గాని, అవును. అవును. ప్లస్ పబ్లిసిటీ గాని అవును. చాలా వరకు చార్జెస్ పెరిగింది. కూడా అవైలబిలిటీ పెరిగాయిలెండి. ఇంతకుముందయితే ఇంత ఉండేవి కాదు. హ్మ్. పెరుగుతున్నాయి కూడా. ఇప్పుడు ఎందుకంటే లైక్ ఈవీ పెనిట్రేషన్ కూడా పెరుగుతుంది కదా! 7% వరకు వచ్చినట్టుంది ప్రస్తుతానికి. అవును. ఔట్ ఆఫ్ టోటల్ 100%. సో, అలా చూసుకుంటే బావున్నట్టే. ఆహ్, సో, ఫైనల్‌గా శ్రావణ్ గారు ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఎనీథింగ్ ఈవీ కార్ కొనాలనుకునే వాళ్ళు లేకపోతే కర్వ్ ఈవీ కొనాలనుకునే వాళ్ళకి మీ సజెషన్స్ ఏంటి? కర్వ్ ఇవి కొనేవాళ్ళని వాళ్ళకంటే టెస్ట్ డ్రైవ్ కంపల్సరీ చేయండి. హ్మ్. కర్వ్ ఇవితో పాటు మిగతా నెక్సాన్ గాని, లేకపోతే వెన్స్‌డే గాని, లేదా మహీంద్రా గాని అన్నీ టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాతనే తీసుకోవాలి. మీకేది నచ్చితే దాన్ని బట్టి మీకున్న దాన్ని బట్టి. ఎందుకంటే ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఒక్కోలా ఉంటుంది. సో, అవును. ఒకరికి హైట్ ప్రాబ్లమ్ వచ్చిందనేసి మనకు కూడా కంపల్సరీ ఉండాలనేం లేదు. అవునవునవును. సో, దాని పవర్ గాని, లేకపోతే దాని కంఫర్టబుల్ టెస్ట్ డ్రైవ్ కూడా విత్ ఫ్యామిలీ చేయడం చాలా బెటర్.
విత్ ఫ్యామిలీ అవును. వాళ్ళు కూడా బ్యాక్ సీట్‌లో ఆ! కూర్చొని ఎక్స్‌పీరియన్స్ చేయాలా? వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళకి తీసుకోవడం ఎలా ఉంటది అనేసి కూడా విత్ ఫ్యామిలీ టెస్ట్ డ్రైవ్ చేసి తీసుకోవడం చాలా బెటరు. ప్లస్ హ్మ్. డెలివరీ అప్పుడు గూడా ఫార్మాలిటీస్ అన్నీ ముందు రోజు కంప్లీట్ చేయండి. నెక్స్ట్ డే డెలివరీ తీసుకోండి. హ్మ్. యాక్ సో, ఫార్మాలిటీస్ అప్పుడు నాకేమైందంటే నాకు ఆల్‌మోస్ట్ మార్నింగ్ ఎళ్తే నాకు నైట్ వరకు డెలివరీ ఫార్మాలిటీస్‌కే అయిపోయింది. ఓకే. సో, అదొక పాయింట్ ఒకటి. ప్లస్ అంటే అదొక బ్యాటరీస్ రకమైన ఎలక్ట్రిక్ టెన్షన్ హ్మ్. అయిపోద్దా మొత్తం రాత్రి అవును. రోజంతా. హ్మ్. ఆ తీసుకున్న ఎంజాయ్‌మెంట్‌ని, ఆ మూవ్‌మెంట్‌ని ఫీల్ చేయలేమనమాట. ఎంజాయ్ చేయలేం. సో, అర్థమైంది. ఫార్మాలిటీస్ అర్థమైంది. అన్నీ ముందు రోజు కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ డే డెలివరీకి ప్లాన్ చేసుకోండి. హ్మ్. 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 అదొకటి కొత్త కారు ఉండేది. ప్లస్ స్పెసిఫిక్‌గా ఎలక్ట్రిక్ కార్స్ వాళ్ళకి అంటే ప్లస్ ఇప్పుడు మల్టిపుల్ చార్జ్ పాయింట్స్ ఉన్నాయి. మల్టిపుల్ యాప్స్ యూజ్ చేయాల్సొస్తుంది. సో, హ్మ్. ఇంతకుముందు ఒక వీడియోలో కూడా నేను చూసాను. వాళ్ళ కన్సర్న్ ఏందంటే ప్రతి యాప్‌లో ఒక అమౌంట్ లోడ్ చేయాలి. ఆ అమౌంట్ అలాగే ఉండిపోతుంది. నెక్స్ట్ యూజ్ చేసుకునే వరకి అది అమౌంట్ అలాగే ఉండిపోతుందనేసి. సో, ఇప్పుడేందంటే సెంట్రల్ గవర్నమెంట్ యూనిఫైడ్ పేమెంట్ తీసుకొస్తుంది. అవును. నెక్స్ట్ హ్మ్. 2, 3 మంత్స్‌లో. హ్మ్. సో, మేబీ ఒక 6 మంత్స్‌కైనా సరే యూనిఫైడ్ పేమెంట్ వచ్చేయొచ్చు. సో, మనకు ఒకటే పేమెంట్ యాప్ నుంచి మనం చార్జెసు ఐడెంటిఫై చేయడం గానీ, లైవ్ స్టేటస్ చెక్ చేసుకోవడం గానీ, లేకపోతే హ్మ్. పేమెంట్స్ చేయడం గానీ ఒకటే యాప్ నుంచి అయిపోతుందనమాట మనకి. సో, అదే. అదొక అడ్వాంటేజ్ వస్తుంది మనకి. హ్మ్. హ్మ్. ప్లస్ బ్యాటరీ గూర్చి ప్లస్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ. అంటే కార్ యాహ్! ఎలా వర్క్ అవుతుందనేది, మనం ఏ బ్యాటరీ తీసుకుంటున్నాము, ఛార్జింగ్ ఎలా ఎంతవరకు వర్క్ పెట్టుకోవాలి? చేయాలి హ్మ్. అనేది. అది కంపల్సరీ. ప్లస్ మాన్యువల్ కంపల్సరీ రీడ్ చేయాలండి ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి. ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి ఇన్స్యూరెన్స్ కాపీ ప్లస్ మాన్యువల్ కంపల్సరీ రీడ్ చేయాలి. ఎందుకంటే అవును. మనకి ఇన్ ఇన్ టాటా మాన్యువల్‌లోనే ఉంటాయన్నమాట. మనకి అవును. ట్రబుల్ షూటింగ్ స్టెప్స్ అనేసి. అవును. సో, ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయండి. లేపోతే ఆక్సిలరీ బ్యాటరీని రిమూవ్ చేసి మళ్ళీ పెట్టండి. ఇవన్నీ కొన్ని ఎర్రర్స్‌కి మనం ఆటోమేటిక్‌గా మనమే సొల్యూషన్ తీసుకోవచ్చు. అవును. అస్తమానం సర్వీస్ ప్రతిసారి సెంటర్‌కి సర్వీస్ సెంటర్‌కి వెళ్లి లేకపోతే ఆర్ఎస్‌ఐకి కాల్ చేసి మనం టైమ్ వేస్ట్ చేసుకోవడం కంటే, మనం మాన్యువల్ చదివితే ఆల్‌మోస్ట్ ఒక 80-90% ప్రాబ్లమ్స్‌కి మనకి ఇన్‌స్టాంట్‌గా సొల్యూషన్ దొరుకుతది. హ్మ్. హ్మ్. అంటే అది రిపీటెడ్‌గా అవుతుందంటే ఆఫ్‌కోర్స్ సర్వీస్ సెంటర్‌కెళ్ళాల్సిందే. హ్మ్. కాపోతే ఇన్‌స్టాంట్‌గా వర్క్ అరౌండ్ మనం మూవ్ అవ్వచ్చు. రోడ్ మీద స్టే కాకుండా, అబాండన్ కాకుండా ఉండాలి అనుకుంటే మనం కంపల్సరీ మాన్యువల్ కూడా క్యారీ చేయడం చాలా బెటర్. ఓకే. ఓకే అండి. అర్థమైంది. సో, ఐ ప్లస్ థింక్ డ్రైవింగ్ బిహేవియర్ మెంటాలిటీ కూడా చేంజ్ అవ్వాల్సిందే ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుంటే. హ్మ్. హ్మ్. సో, ఎందుకంటే మనకి ఇన్‌స్టాంట్‌గా మనము యాక్సిలరేట్ చేసినప్పుడే మనకి ఇన్‌స్టాంట్‌గా పవర్ వచ్చేస్తుంది. హ్మ్. హ్మ్. యాక్సిలరేషన్ తీసినప్పుడే మనకు పవర్ తగ్గిపోతుంది. ఆటోమేటిక్‌గా రీజనరేషన్ మోడ్ అనేది స్టార్ట్ అయిపోతుందన్నమాట. హ్మ్. యాక్సిలరేషన్ వదిలేస్తే. సో, హ్మ్. మనం అడిషనల్‌గా బ్రేక్ ప్రెస్ చేయడం వల్ల ఏందంటే మనకి పవర్ కన్జ్యూమ్ అవుతుంది. అవును. సో, అవును. దానివల్ల కూడా మనకు రేంజ్ డిఫరెన్స్ అనేది వస్తది. అవును. యావరేజ్ ఎనర్జీ కన్జంప్షన్ అనేది డిఫరెన్స్ వచ్చేసి మీకు ఓడోలో మీకు డిఫరెన్స్ చూపిస్తుంది. హ్మ్. ఎంప్టీ రేంజ్ అనేది డిఫరెన్స్ వచ్చేస్తుందన్నమాట. ఓకే. సో, డ్రైవింగ్ ప్యాటర్న్ కూడా కొంచెం చేంజ్ అవ్వాల్సొస్తుంది. అడాప్ట్ అవ్వాల్సొస్తుందన్నమాట. హ్మ్. హ్మ్. సో, వన్ పెడల్ డ్రైవింగ్ అనేది అంటే మనకు సిగ్నల్ కొంచెం దూరంలో ఉన్నప్పుడే నేనేం చేస్తా అంటే యాక్సిలరేటర్ వదిలేస్తాను. ఓకే. సో, ఆ సిగ్నల్ మూవ్‌మెంట్ వరకి రీజనరేషన్ తోటి ఎళ్ళిపోతుంది. మూవ్‌మెంట్ వచ్చేస్తుంది. సో, హుహు. హాల్ట్ చేయాలన్నప్పుడే నేను బ్రేక్ వాడతాననమాట. అర్థమైంది. హ్మ్. హ్మ్. సో, ఆ బిహేవియర్ వస్తే మీకు రేంజ్ గూడా మీకు బెటర్ ఇంప్రూవ్‌మెంట్ బెటర్ అవుతుంది. రేంజ్ బ్యాటరీ వస్తది. బెటర్ రేంజ్ వస్తుందనమాట. సో, శ్రవణ్ గారు మనం అంటే ఈవీ కార్స్ విషయం వచ్చేసరికి రీజనరేషన్ మోడ్ అని ఎక్కువ వింటూ ఉంటాం. అవును. సో, ఆ రీజనరేషన్ మోడ్ గురించి మీరేమైనా డీటెయిల్‌గా చెప్తారా? లైక్ రీజనరేషన్ అంటే మనకిప్పుడు కార్ రన్నింగ్‌లో ఉన్నప్పుడు ఆహ్, రీ బ్యాటరీ అనేది రీచార్జ్ అవుతుంది మనకి రీజనరేషన్ మోడ్‌లో. సో, హ్మ్. మనకి నార్మల్‌గా అన్నిటికి 3 లెవెల్స్ ఉంటున్నాయి. హ్మ్. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. లెవెల్ హ్మ్. 3 అనేది హై అన్నమాట. సో, ఓకే. ఫుల్‌గా రీజనరేషన్ అవుతుంది. సో, నార్మల్‌గా మీరు యాక్సిలరేటర్ వదిలేసినప్పుడు రీజనరేషన్ స్టార్ట్ అవుతుంది గదా! హ్మ్. లెవెల్ 1లో ఏందంటే కార్ స్మూత్‌గా చాలా వరకు రేంజ్ వరకు నిదానంగా స్లోగా రీజనరేషన్ అవుతుంది. హ్మ్. లెవెల్ 3లో ఏమవుతుందంటే మనకు యాక్సిలరేషన్ తీసినంబడే సడెన్‌గా బ్రేక్ ఏసినట్టే అనిపిస్తుందన్నమాట. ఆ! ఓకే. హ్మ్. ఇన్‌స్టాంట్‌గా కార్ ఆగిపోతుంది. ఆ ఓకే. అంటే రీజనరేషన్. 3 లెవెల్స్‌లో 3 వేస్ డిఫరెంట్‌గా బిహేవ్ 3 చేస్తది వేస్‌లో కారు. అవుతుంది. సో, మూడిటిని ఒకేసారి అంటే దాన్ని టెర్రైన్‌ని బట్టి మనం రీజనరేషన్ సెలెక్ట్ జేసుకోవాలండి. ఓకే. మనకు హిల్ అప్ వెళ్తున్నాము. హ్మ్. ఆల్రెడీ మోటార్ మనకు హై పర్‌ఫార్మెన్స్‌ని హ్మ్. ఎక్స్‌ట్రాక్ట్ చేస్తుంది గదా! హ్మ్. మోటార్ అనేది. సో, ఆ టైంలో మనం రీజనరేషన్ అనేది 0 పెట్టేసేయాలి. ఓకే. హ్మ్. హ్మ్. హిల్ ఎళ్తున్నప్పుడు. హ్మ్. సో, ఆల్రెడీ మోటార్ మీద చాలా పవర్ ఉంటుంది గాబట్టి మనం ఎక్స్‌ట్రా దానికి చేయాల్సిన అవసరం ఏం లేదు. హ్మ్. అనవసరంగా స్ట్రెస్ ఎక్కువైపోతుందన్నమాట దానికి. ఓకే. సో, హ్మ్. హిల్ ఎళ్తున్నప్పుడు పైకెళ్తున్నప్పుడు లేకపోతే స్లాంట్‌గా పైకెళ్తున్నప్పుడు రీజనరేషన్ 0 పెట్టేసేయాలి. హ్మ్. ఓకే. హ్మ్. హిల్ డిసెంట్ అవుతున్నప్పుడు రీజనరేషన్ 3లో ఉండాలి. హ్మ్. 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 ఎందుకంటే గ్రావిటీ నుంచి మనం ఫాస్ట్‌గా ఎళ్ళిపోతున్నాం గాబట్టి, అక్కడ హ్మ్. మనకు బ్రేక్ ఎక్కువ అవసరం పడతది. హ్మ్. 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 సో, ఓకే. రీజనరేషన్ 3లో పెట్టడం వల్ల కార్ కంట్రోల్‌లో ఉంటుంది. రీజనరేషన్ అనేది గూడా అవుతుందన్నమాట. ఓకే. హ్మ్. సో, అలా రీజనరేషన్ 3 అనేది హిల్ డిసెంట్‌లో వాడాలి.
సిటీలో బ్యాక్ టు బ్యాక్ బంపర్ టు బంపర్ ఉన్నప్పుడు రీజనరేషన్ 1 సిటీలో మాక్సిమం. ఓకే. హైవేలో కూడా రీజనరేషన్ లెవెల్ 1 లోనే ఉంచాలి హైవేస్లో కూడా. ఎందుకంటే హైవేస్లో కూడా మనం ఎక్కువ బ్రేక్ ఏం వాడము. సో అవును. కాన్స్టెంట్ స్పీడ్లో కంటిన్యూస్గా వెళ్తున్నాం కాబట్టి రీజనరేషన్ 1 లోనే ఉండాలి. సో సిటీలో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఎక్కువగా ప్రొలాంగ్ లో ఉంది అనుకుంటే లెవెల్ 2 వాడవచ్చు. ఓకే. ఎక్కడైతే సో బ్రేకింగ్ ఎక్కువ హైవేస్ లో ఉంటుందో లెవెల్ అక్కడ 1, బంపర్ టు బంపర్ లెవెల్ 2, హిల్ డిసెంట్ అవుతున్నప్పుడు లెవెల్ 3. ఓ దిగుతున్నప్పుడు, ఎందుకంటే ఎక్కువ బ్రేక్లు వేస్తారు కాబట్టి. సో అలా పెట్టుకుని మనకి రేంజ్ కూడా ఒక 5-10 కిలోమీటర్స్ మనకి ఇంక్రీజ్ అవుతుంది అంటే బ్రేకింగ్ మీద డిపెండ్ డిసెంట్ అవుతుందా అవుతున్నప్పుడు. అండి? లైక్ బ్రేకింగ్ ఎక్కువ వేస్తూ ఉంటే ఎక్కువ రీజనరేషన్ మోడ్ మార్చుకోవాలన్నా? బ్రేక్ వేసినప్పుడు అనే కాదు, మన యాక్సిలేటర్ వదిలేస్తే మీకు ఆటోమేటిక్ గా రీజనరేషన్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే. పవర్ కన్జంప్షన్ అనేది రీజనరేషన్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. మీకు మనకి ఓడోమీటర్ లో మనకి ఆటోమేటిక్ గా అది మనం వ్యూ సెట్ చేసుకుంటే యాక్సిలరేటర్ చేసినప్పుడు పవర్ కన్జంప్షన్ లో చూపిస్తుంది, యాక్సిలరేషన్ వదిలేసినప్పుడు రీజనరేషన్ మోడ్ లో చూపిస్తుంది అనమాట. సో ఓకే. బ్రేక్ అంటే ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. అదేలేండి, మీరు యాక్సిలేటర్ తీసేసి వీల్ తిరుగుతుందంటే అది మళ్ళీ జనరేట్ చేస్తున్నట్టే రీజనరేషన్ కదా. జరుగుతున్నట్టు. ఓకే, ఓకే, అర్థమైంది. యాక్సిలేటర్ వదిలేసినా బ్రేక్ నొక్కినా ఇట్ ఈస్ డూయింగ్ సిమిలర్ ప్రాసెస్ నడుస్తుంది. వీల్ రొటేట్ అవుతుంది అంటే యాక్సిలరేటర్ బ్యాటరీ నుంచి మనం మోటార్ నుంచి పవర్ కన్స్యూమ్ చేయట్లేదు, కానీ వీల్ రొటేట్ అవుతుంది. సో రీజనరేషన్ అవుతున్నట్టే. అర్థమైంది, అర్థమైంది. అంటే కానీ ఐడ్లింగ్ వీల్ లాగా రొటేట్ మాత్రం మనము టో చేస్తున్నప్పుడు చేయొద్దు. టో చేస్తున్నప్పుడు ఈవీ వెహికల్స్ టో చేయొద్దు టో ఎప్పుడైనా సరే. చేయకూడదు అంటారు కదా. ఆ, ఎందుకంటే బ్యాటరీ అనేది ఆఫ్ లో ఉంటుంది. మీరు టో చేశారనుకోండి, ఇంజన్ ఆఫ్, మోటార్, బ్యాటరీ ఆఫ్ లో ఉంటుంది కదా. సో రీజనరేషన్ పవర్ అనేది అక్కడనే పైలప్ అయిపోతుంది అనమాట. ఓకే. సో ఈవీ కనెక్షన్ లేదు వెహికల్స్ ని దానికి. టో చేయొద్దు. టో చేయకూడదు అని ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. నేను విన్నాను కానీ ఇది ఎక్కువ మంది మన డిస్కషన్లోకి రాదు. సో ఇవి అవును. ప్రాబ్లం అయితే లైక్ తెలియక ఎవరన్నా వచ్చి ఆర్ఎస్ఏ పట్టుకొచ్చి టో చేయడానికి పెట్టుకుంటే టో చేయలేకపోదు. చేయదు. ఆర్ఎస్ఏ వచ్చినా కూడా వెహికల్ మనము కంప్లీట్ గా లిఫ్ట్ అప్ చేసి తీసుకెళ్ళాలి. ఓకే అండి. ఇంకోటి ఏంటంటే ఇది సెల్ కాలిబ్రేషన్ అని ఒక పాయింట్ వస్తుందండి. ఇంతకుముందు వీడియోస్ లో నేను కవర్ చేయలేదు, అంటే డిస్కషన్ రాలేదనుకుంటా. సో మనకి ఎల్ఎఫ్పిలో కానీ ఎన్ఎంసిలో కానీ మనకి సెల్ కాలిబ్రేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. మనకి బిఎంసి ఉంటుంది కదా, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ కార్లో. సో అది మనకి రేంజ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకే. సో అది రేంజ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏంటంటే మనకు మొత్తం ఎంత సెల్స్ ఉన్నాయి, సెల్స్ లో ఎంత పవర్ ఉంది అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. సో ఏమవుతుందంటే మీరు కంటిన్యూస్ గా 20-80 మనకు రూల్ అనేది వాడుతున్నారు మోస్ట్ ఆఫ్ ది టైం. అన్ని కార్స్ 100% పెట్టకుండా. పెట్టకుండా 20-80 రెగ్యులర్ యూజేజ్ కి వాడుతున్నారు. కాకపోతే ఎల్ఎఫ్పిలో ఏంటి అంటే మాన్యువల్ లో టాటా వాడు సజెస్ట్ చేసేది, మీరు రెగ్యులర్ గా వాడుతున్నారు అంటే 20-100 చేసుకోండి అని చెప్తున్నాడు. ఓకే. సో ఎవ్రీ టైం 100 చేసుకోవచ్చు, కానీ ఎవ్రీ టైం 100 చేసి మళ్ళీ దాన్ని కంప్లీట్ గా మళ్ళీ డిగ్రేడ్ చేయడం అనేది కూడా మంచిది కాదు. ఓకే. సో అందుకని 20-80 ఓకే, కానీ ఎవ్రీ 4 మంత్స్, ఎవ్రీ మంత్లీ వన్స్ కానీ, లేకపోతే ఎవ్రీ 3000 2500 రేంజ్ లో కానీ కంప్లీట్ గా డిగ్రేడేషన్ చేయాలి. మొత్తంగా డిశ్చార్జ్ చేసి మళ్ళీ ఫుల్ చార్జ్. అంటే 10 బిలో, మరీ 0 కూడా వెళ్ళదు, బిలో 5 కూడా వెళ్ళదు. 5 to 10 మధ్యలో తీసుకొచ్చి కంప్లీట్ 100 రీఛార్జ్. 5 to 10% నుంచి 100 వరకు రీఛార్జ్. అది కూడా హోమ్ చార్జ్, ఏసీ ఛార్జింగ్, అది కూడా డీసీ కాదు. అంటే బ్యాటరీ ఒక ఫుల్ కెపాసిటీని అది క్యాలిబ్రేట్ చేసుకోగలుగుతుంది. ఎల్ఎఫ్పిలో ఏంటంటే మనకి వోల్టేజ్ అనేది కాన్స్టెంట్ గా డిశ్చార్జ్ అవుతుంది. ఎన్ఎంసీలో అవుతుంది ఏంటంటే మనకి ఎంత సెల్ ఎంత బ్యాటరీ ఉందో అంత పవర్ డిశ్చార్జ్ అవుతుంది అనమాట. ఓకే, ఓకే. సో దానివల్ల ఏంటంటే ఎల్ఎఫ్పిలో మనకి కాన్స్టెంట్ గా వస్తుంది కదా, మీకు 100% 100 సెల్స్ ఫుల్ ఉన్నా కూడా అదే వోల్టేజ్ వస్తుంది, 10 సెల్స్ ఫుల్ ఉన్నా కూడా అదే వోల్టేజ్ వస్తుంది. సో బిఎంసీ అనేది కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయలేదు. అందుకని కొంతమంది రిపోర్ట్ చేస్తున్న ఇష్యూస్ ఏంటంటే 10% నుంచి సడన్ గా 5కి వెళ్ళిపోయింది, 15 నుంచి సడన్ గా 10 బిలోకి వెళ్ళిపోయింది అనేసి రిపోర్ట్ చేస్తున్నారు కదా. వాళ్ళ అనేది ఇది సెల్ కాలిబ్రేషన్, సెల్ బ్యాలెన్సింగ్ చేసుకుంటే ఆ ఇష్యూ కొంచెం వరకు రెక్టిఫై చేయొచ్చు అనమాట. అంటే ఇది ఒక బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్కి బ్యాటరీకి మధ్య ఉన్న రిలేషన్షిప్ని అలాగే మెయింటైన్ చేయాలంటే అప్పుడప్పుడు ఈ కాలిబ్రేషన్ చేసుకోవాలి. మంత్లీ వన్స్ కానీ, లేకపోతే ఒక 3-4,000 ఒకసారి కానీ కొంచెం డీప్ రీఛార్జ్ చేసి ఫుల్ చేసి రీఛార్జ్ చేయాలన్నమాట. సో మాన్యువల్ చదవాల్సిన టైం వచ్చింది. కంపల్సరీ మాన్యువల్ ఎంతవరకు చదివే అలవాట్లు లేవు. చదవాలి. అండ్ ఆల్సో మన కమ్యూనిటీ ఉంది, కార్మామ కమ్యూనిటీలో కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. మీరు కమ్యూనిటీలో కూడా ఉన్నారు. సో ఈవీస్కి ఎస్పెషల్లీ ఏంటంటే మన ఐడియా కూడా ఈవీ ఓనర్స్ కానీ ఈవీ కొనాలనుకునే వాళ్ళకి
ఆ హ్మ్. క్లారిటీ ఇవ్వడానికి కూడా ఈజీ అవుతది. సో, మీ కమ్యూనిటీ వైస్ ఎక్స్‌పీరియన్స్ ఎలాగుందండి? మీరు ఆల్‌మోస్ట్ కమ్యూనిటీలో మోర్ దెన్ 6 చాలా మంత్స్ లేదండి. కదా! ఎందుకంటే నేను ఆల్‌మోస్ట్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ నుంచి నేను సెర్చ్ చేస్తున్నా గదా! హ్మ్. సో, హ్మ్. చేస్తున్నప్పుడు నేను యూట్యూబ్‌లో చూసానన్నమాట మీ వీడియోస్. మల్టిపుల్ వీడియోస్ చూసాను. తర్వాత నేను కమ్యూనిటీలో జాయిన్ అయ్యాను. హ్మ్. జాయిన్ అయిన తర్వాత ఏ కార్ తీసుకోవాలనేది ఒక క్లారిటీ కానీ, హ్మ్. హ్మ్. లేదు అంటే ఒక ఎంత బడ్జెట్‌లో తీసుకోవాలి? హ్మ్. ఎలా నెగోషియేట్ చేయాలి? హ్మ్. మనకు బ్రహ్మాస్త్ర గూడా ఫైల్స్ ఉన్నాయి. అవును. ఎలా అవును. నెగోషియేట్ చేయాలనేసి. సో, అక్కడ గాని, లేకపోతే ఇన్స్యూరెన్స్‌లో గాని, ఈవెన్ ఆఫ్టర్ మార్కెట్ పర్చేస్ మీద గూడా మనకి అడ్వైస్‌లు చాలా బాగా ఇస్తున్నారనమాట. అవునవును. కరెక్ట్. హ్మ్. హ్మ్. ఈవెన్ కమిటీ మెంబర్స్ మన సంతోష్ గారు గాని, మిగతా వాళ్ళు గాని గూడా ఏదైనా కార్ కావాలి అంటే, సరే రండి ఇక్కడ తీసుకుందాం. ఇట్లా గ్రూప్ బుకింగ్ ఉంది. హ్మ్. లేకపోతే ఇక్కడ మనకి సర్విస్ బాగొస్తుంది అనేసి గైడ్‌లైన్స్ చేయడం కూడా చాలా మంచిగా అనిపించింది. యాహ్! యాహ్! ఓకే అండి. సో, డెఫినెట్‌లీ అండి. ఎవరైనా ఇప్పుడు ఈ పాడ్‌కాస్ట్ చూస్తున్న వాళ్ళు మీకు డౌట్స్ ఉన్నాయి, లేకపోతే ఈవీ కార్ కొనాలనుకున్నా, లేకపోతే వేరే ఏ కార్ కొనాలనుకున్నా, కమ్యూనిటీ జాయిన్ అవ్వడం వల్ల ఎవరైనా సరే చాలా ఎక్కువే బెనిఫిట్ అయ్యారండి. అంటే అవును. ఎవరడిగినా సరే నాకు కనీసం 10,000 బెనిఫిట్ అయింది. కనీసం 20,000 బెనిఫిట్ అయింది. ఆ! అండ్ దాంతో పాటు దే టుక్ ద రైట్ డెసిషన్. అంటే ఒక కారు వాళ్ళొచ్చినాక ఆళ్ళు కారు తీసుకోవాలనుకున్న కారే మారిపోయింది. హ్మ్. చాలా మందిలో. ఎందుకంటే చాలా విషయాలు తెలిసాయి. లేకపోతే వాళ్ళు నార్మల్‌గా ఎళ్లి అదే వెళ్ళేదే. కొనేసేవాళ్ళనమాట. అవును. అండ్ డిస్కషన్స్ గాని ఇవి ఏంటంటే చాలా మందికి అర్థమవుతది. అరే! వాట్సాప్ గ్రూప్‌లో ఏమైపోద్ది అనుకుంటారు గానీ, అసలు హ్మ్. నిజంగా లోపలికొస్తేనే తెలుస్తది అసలు అసలు ఏమవుద్దనేది. మీరు పార్టిసిపేట్ చేయకపోయినా ఉన్న మెసేజ్‌లు మొత్తం రివైడ్ చేసుకున్నా గూడా మీకొక క్లారిటీ వచ్చేస్తది. అంతే మీరు జస్ట్ చూస్తూ ఉన్నా సరే మీకు అర్థమైపోతది. మీరేం అవును. చేయవసరం లేదు. కానీ ఏంటంటే కంగారు పడుతూ రాకుండా కమ్యూనిటీకి మీరొచ్చి జాయిన్ అయ్యి ఒక 1 మంత్ టైమ్ ఉంది మీకు. అవును. అలాంటప్పుడు వచ్చినప్పుడు మీకు చాలా విషయాలు ఏదైనా తెలుస్తాయి. మనం తెలుసుకోవాలంటే కొంచెం టైం పడతదండి. ఏందంటే మనం ఒక్క దగ్గర కూర్చొని ఎక్స్‌పర్ట్ దగ్గర కూర్చొని మాట్లాడిన దానికి తన పర్స్‌పెక్టివ్ ఒకటే ఉంటుంది. అవును. హ్మ్. ఎవరైనా రిలేటివ్స్ దగ్గర అడిగినప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు ఒకటే చెప్తారు. చెప్తారు. హ్మ్. ఇక్కడ కమ్యూనిటీలో ఏందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ వాడుతున్న వాళ్ళున్నారు. డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నారు. డిఫరెంట్ మెంటాలిటీ వాళ్ళున్నారు. సో, హ్మ్. డిఫరెంట్ యాస్పెక్ట్స్ ఆఫ్ మనకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుందన్నమాట. అవును. అవును. అవునండి. మనకు ఒక్కొక్క మోడల్‌కి ఒక్కొక్క కార్ పర్చేజ్ వాళ్ళకి ఒక ఉంది గదా! గ్రూప్ మనకి. అవును. సో, అవును. దేంట్లో అంటే దాంట్లో. నేను గూడా ఆల్‌మోస్ట్ ఒక విన్‌స్టర్ దాంట్లో జాయిన్ అయ్యాను. మహేంద్ర దాంట్లో జాయిన్ అయ్యాను. టాటా దాంట్లో జాయిన్ అయ్యాను. సో, అన్నిట్లో కంపేర్ చేసుకొని చూసుకోవాలన్నమాట. యాహ్! సో, ఓకే అలా యూజ్ అండి. అవుతుంది బాగా కంబైన్. ఇలాగ మీరు కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటదండి. మీరు చెక్ చేయొచ్చు. లేకపోతే ఒక నంబర్ ఇస్తాను కదా! ఒక నంబర్ మీకు స్క్రోల్ అవుతూ ఉంటది. ఈ వాట్సాప్ నంబర్‌కి మీరు మెసేజ్ పెట్టినా కూడా కమ్యూనిటీలో ఎలా జాయిన్ అవ్వాలనేది మీకు మా టీమ్ గైడ్ చేస్తారు. సో, శ్రవణ్ గారు ఐ థింక్ మీరు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ చాలా యూజ్‌ఫుల్ అండి. సో, థాంక్స్ అండి. థాంక్ యూ శ్రవణ్ గారు ఫర్ జాయినింగ్ థాంక్ టుడే. యూ అండి. థాంక్ యూ.